హరే కృష్ణ భక్తులందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ వైష్ణవ భక్తులందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ మళ్ళీ మీ ముందరకు వచ్చాను కొన్ని విషయాలు చెప్పడానికి. ముందుగా హరే కృష్ణ మహామంత్రం 11 సార్లు చేసుకుంటాం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరి బోల్ నిత్య గౌర ప్రేమానంద హరి బోల్. హరే కృష్ణ. మంగళాచరణాలు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः తదా మహ్యం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం వరదన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి చారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యస్తారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. ఓం నమో బ్రాహ్మణ దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ 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 శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం భంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుందీయంతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. శివం శిక్షణార్పణమస్తు. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్లుగా గౌరాంగ దర్శన ప్రకృతి చెప్పిన 700 శ్లోకాల్లో ఏ విషయాలు ఏ శ్లోకాల్లో చెప్పారు అనే విషయం మనం మొదలు పెట్టుకుని దాంట్లో ముందరికి వెళ్తున్నాము. అందులో దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనే విషయం గురించే మనం మొదలు పెట్టుకుని దాన్నే కంటిన్యూ చేస్తున్నాము. అందులో 12 సబ్ టైటిల్స్ ఉన్నాయి. 12 సబ్ టైటిల్స్లోనూ మనం 1, 2, 3, 4 పూర్తి చేసుకుని 5లో ప్రవేశించాము. 5లో మనం 10వ అధ్యాయంలో 12, 13 చెప్పుకున్నాము. ఇప్పుడు 11లో 8వ శ్లోకము, 18లో 78వ శ్లోకం చెప్పుకోవడం ప్రయత్నిద్దాం. ఇది నేను ఇంతకు ముందు ఒక 7గురు చూశారు, 8 చూశారు. ఇదే విషయాన్ని రికార్డ్ చేశాను. కానీ అందులో నాకు ఎందుకో తెలియదు, పొరపాటుని మంగళాచరణాల ముందర చెప్పలేదు. అది నచ్చక అది క్యాన్సిల్ చేశాను. అందుకని మళ్ళీ అదే విషయం చెప్తున్నాను. ఒకసారి విన్న వాళ్ళకి
మళ్ళీ ఇదే చీర, ఇదే మాటలు వినిపిస్తున్నాయి. పొరపాటు పడ్డామా అని ఏమన్నా అనిపిస్తుందేమో అని క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఆ వీడియో డిలీట్ చేసేసి మళ్ళీ ఇప్పుడు అదే విషయాన్ని మళ్ళీ ఇంకోసారి రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అదే సంగతి. హరే కృష్ణ. మనం ముందుగా ఈ 11వ అధ్యాయంలో 8వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఇది పుస్తకంలో 475 పేజీ. ఈ పుస్తకం ఎవరైనా ఉంటే దగ్గర పెట్టుకుని వినే వాళ్ళకి ఎవరికైనా కావాలంటే మీకు ఉపయోగంగా ఉంటుందని పేజ్ నెంబర్ చెప్తున్నాను. అయితే ఇంతకుముందు ఈ దీంట్లో కృష్ణుడేమో దివ్యమైన అర్జునుడికి దివ్య చక్షువులనిస్తాను అని చెప్పడం ఈ శ్లోకం అనమాట. ఇంతకుముందు కూడా మనం అనుకున్నట్టుగా ఇదివరకు చెప్పుకున్నాము. మళ్ళీ ఇంకోసారి ఇది 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం, విశ్వరూపం గురించి చెప్పిన అధ్యాయం అనమాట. అందులో మొట్టమొదట ఏమవుతుందంటే అర్జునుడు ఫస్ట్ శ్లోకంలో చెప్తాడనమాట. నేను ఇంతవరకు నాకు చాలా రహస్యమైన ఆధ్యాత్మిక విషయాలన్నీ నాకు చెప్పావు. నాకు నీ ఉపదేశాలన్నీ వినడం వల్ల నా మోహం అంతా కరిగిపోయింది. అందుకని ఇప్పటివరకు నాకు జీవుల యొక్క జనన మరణాల గురించి వివరంగా నువ్వు చెప్పావు. నీ మహిమల గురించి, నీ విభూతుల గురించి తెలుసుకున్నాను. చాలా మహిమలు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. నేను వాటిని అనుభూతి పొందాను. అంతేకాకుండా నిజంగానే నువ్వు వర్ణించినట్టు నీ నిజమేస్లో నువ్వు నా ఎదురుగుండా నువ్వు నీ రూపంలో ఉన్నప్పటికీ కూడా అసలు ఈ జగత్తులోకి నువ్వు ఎలా ప్రవేశించావు, అదేంటో నాకు చూడాలనిపిస్తుంది, ఆ రూపం నాకు చూపిస్తావా అని అర్జునుడు 1, 2, 3 శ్లోకాల్లో అడిగారనమాట. అంతేకాకుండా నీ జగద్రూపం చూడడానికి నేను అంటే నాకు ఆ అర్హత ఉంది. నువ్వు ఎలా జగత్తులోకి ప్రవేశించావో ఆ రూపం చూపించమని అడుగుతున్నాను కదా, దానికి అది చూడడానికి నాకు అర్హత అనేది ఉంటే కనుకైతే ఆ విశ్వరూపాన్ని నాకు చూపిస్తావా అని అడుగుతున్నారు అనమాట. ఏంటి 1, 2, 3, 4 శ్లోకాల్లో ఈ 11వ అధ్యాయంలో. దానికి 5వ శ్లోకంలో కృష్ణుడు నువ్వు నేను ఇప్పుడు నీకు నానా రకాల దివ్యమైన రూపాలని, చాలా రంగుల్లో ఉండే వాటిని, నా విభూతులన్నీ ఇప్పుడు నీకు ఏవైతే చెప్పానో విభూతి యోగంలో ఆ విభూతులన్నీ నీకు ఇప్పుడు చూపిస్తాను చూడు అంటున్నారనమాట. అందులో ఎవరెవరు కనిపిస్తారు నీకు అంటే ఆదిత్యులు, వసువులు, అశ్విని కుమారులు, సమస్త ఇతర దేవతలు కూడా ఇక్కడ కనిపిస్తారు నీకు చూడు. ఇంతకుముందు ఎవ్వరూ చూడలేదు, ఇది వినలేదు, దీని విషయాల గురించి అత్యద్భుతమైన విషయాలు అవన్నీ నీకు ఇప్పుడు నేను చూపిస్తాను అని చెప్తున్నారనమాట. చెప్పి నువ్వు ఏదైతే చూడదాం అనుకుంటున్నావో అదంతా ఈ క్షణమే ఈ దేహంలో అంతా కనిపిస్తుంది నీకు చూడు. నువ్వు ఇప్పుడు చూడగోరింది నువ్వు ఏదైతే చూడగోరుతున్నావో అది ఈ భవిష్యత్తులో అంటే ఇప్పటి వరకు జరిగినవి కనిపిస్తాయి నీకు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని నీ ఊహలో నువ్వు అనుకునే వాటిని భవిష్యత్తులో చూడాలనుకునే విషయాలు కూడా ఈ విశ్వరూపంలో నీకు అన్నీ కనిపిస్తాయి. కదిలేవి, కదలనివి సమస్తం పూర్తిగా ఒకే చోట ఉంటాయి. నా విశ్వరూపంలో నీకు చూపిస్తాను అని చెప్పి ఈ 8వ అధ్యాయంలో ఏమంటున్నారంటే నతు మాం సఖ్యసే ద్రష్టూమనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుం పశ్య మే యోగమైశ్వరం. నతు మాం సఖ్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్య మే యోగమైశ్వరం. అంటే ఈ ప్రస్తుత నేత్రాలతో నీవు నన్ను చూడలేవు. నీకు చూడాలని కోరుకుంది కానీ ఈ నేత్రాలతో నేను ఆ విశ్వరూపాన్ని ఈ కళ్ళకే ఆసక్తి ఉండదు నీకు. అందుకని నీకు దివ్యమైన నేత్రాలు ఇస్తున్నాను. నా యోగ ఐశ్వర్యాన్ని చూడు. యోగం ఎంతైతే నా దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని అంతా కూడా నువ్వు చూడు అని చెప్తున్నారు అన్నమాట. దీనికి శీల ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే విశుద్ధ భక్తుడు ద్విభుజాలతో ఉన్న రూపాన్ని తప్ప ఇతర ఏ రూపంలోనూ శ్రీకృష్ణుని చూడకూడదు. మనకి మామూలుగా మనకి 4 చతుర్భుజాలు అంటాం కదా, ఆ 4 భుజాలతో విష్ణుమూర్తి కృష్ణుడు అలా కనిపించారనుకోండి, మనకి ఒక విధమైన భయంలాగా అనిపిస్తుంది. ఎందుకంటే అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఆయన దేవాది దేవుడు, ఆయన దూరంగా ఉండాలి, మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి అలా అనిపిస్తుంది. అదే మనలాగా 2 భుజాలతో కనిపించారనుకోండి, మన మనిషే, మనలాగే ఒక మనిషి, మనం ప్రేమగా మాట్లాడచ్చు, ఆత్మీయంగా మాట్లాడచ్చు, ఆయన్ని మనకి కావలసినవి అడగచ్చు అనే భావం ఉంటుంది కదా. అందుకని జనరల్గా భక్తులు అతన్ని మనకిష్టమైన రూపంలో మనం ఎలా ప్రేమిస్తామో ఆ రూపంలోనే చూడాలనుకుంటారు కానీ ఈ చతుర్భుజాలతో చూడాలని అనుకోరు అని
ప్రభుపాదుల వారు అంటున్నారు. భక్తుడు మనస్సుతో గాక ఆధ్యాత్మిక నేత్రాలతో భగవంతుని అనుగ్రహం ద్వారా విశ్వరూపాన్ని చూడాలి. అంటే మనస్సుతో మన మనసులో ఊహించేసుకుని చూడడం కాదు. మనం చూడదలుచుకున్నప్పుడు ఆధ్యాత్మిక నేత్రాలతో చూడాలి. అంటే మనం భక్తిభావంతో ఆ విశ్వరూపాన్ని చూడడానికి ప్రయత్నించాలి. శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూడటానికి మనస్సును గాక దృష్టిని మార్చుకోమని అర్జునుడికి చెప్పబడింది. అర్జునుడికి అదే విశ్వరూపం చూసే ముందర నువ్వు దృష్టిని మార్చుకో అని, అందుకని నీకు దివ్య చక్షువులు ఇస్తున్నాను అని చెప్పారనమాట. శ్రీకృష్ణ విశ్వరూపం అతి ముఖ్యమైనది కాదు. ఇది తర్వాత శ్లోకాలలో స్పష్టమవుతుంది. అయినా అర్జునుడు దాన్ని చూడగోరాడు కనుక ఆ విశ్వరూపాన్ని చూడటానికి అవసరమైన ప్రత్యేకమైన దృష్టిని భగవంతుడు అతనికి ఇచ్చాడు. అంటే మనకి విశ్వరూపం అంత ముఖ్యమైనది కాదు. విశ్వరూపం ఎందుకు చూపించాల్సి వచ్చింది అంటే, ఇక్కడ ఒకటే అర్జునుడు అడిగాడు కాబట్టి, రెండోది మనకి దీంట్లో చూస్తే అంతే కృష్ణుడు దుర్యోధనుడి దగ్గరికి ధృతరాష్ట్రుడి దగ్గరికి సంధి కోసం వెళ్తారు చూడండి. అప్పుడు ఏం ఒప్పుకోకపోతుంటే అతన్ని బంధించడానికి ప్రయత్నిస్తాడు దుర్యోధనుడు కృష్ణుడిని. కృష్ణుడిని బంధించడానికి ప్రయత్నిస్తే విదురుడు చెప్తాడనమాట. దూతగా వచ్చిన వాళ్ళని అతను దేవాదేవుడు. అది నువ్వు ఒప్పుకోవటం లేదు, నీకు తెలియటం లేదు. కానీ ఇంకో రకంగా ఏంటంటే, ఒక రాయబారిగా వచ్చిన అతన్ని మనం బంధించకూడదు. అందుకని అతన్ని ఎలా బంధిస్తావు అని అడ్డగిడతాడు మన విదురుడు. అలాగే మనకి రామాయణంలో చూస్తే ఆంజనేయ స్వామి రావణాసుడి దగ్గరికి వెళ్తాడు కదా సీతమ్మని వెతకడానికి. అక్కడ కూడా అదే జరుగుతుంది. అతన్ని చంపేయండి అని రావణాసురుడు వాళ్ళందరూ అంటే కనుకైతే అక్కడ కూడా మనకి విభీషణుడు చెప్తాడు, దూతని చంపడం ఏంటి, దూతగా వచ్చిన మళ్ళీ నువ్వు ఇక్కడ నీ శక్తి సామర్థ్యాలు రాముడికి చెప్పాలి అంటే ఇతను తిరిగి వెళ్తేనే కదా, నువ్వు ఇతన్ని చంపేస్తే నువ్వు ఎంత శక్తివంతుడో రాముడికి ఎలా తెలుసు, నువ్వు చెప్తున్నావు కదా నేను చాలా శక్తివంతుడిని, నేను ఏదైనా చేయగలను అని చెప్తున్నావు కదా, అది మళ్ళీ అక్కడ తిరిగి తెలియాలి అంటే కనుకైతే నువ్వు దూతను చంపడం కాదు, అతనికి ఏదైనా అవమానం చేసి పంపించినంతగా అయితే నువ్వు దూతను అసలు ఏమీ చేయకూడదు. మనం దూత ఎలా వచ్చాడో అతను చెప్పింది అతని తరఫు నుంచి చెప్పింది కాదు. అతను ఎవరైతే పంపించారో వాళ్ళ తరఫున వాళ్ళు ఏం మాట్లాడారో అది నీకు చెప్పడానికి వచ్చారు. కాబట్టి నువ్వు అది అతన్ని ఏమి చేయకూడదు. నువ్వేదైనా చెప్పదలుచుకుంటే అతను చెప్పిన దానికి జవాబుగా నువ్వేమన్నా చెప్పదలుచుకుంటే ఆ దూతకు చెప్పి పంపిస్తే అతను వెళ్ళి అక్కడ చెప్తాడు. అంతేగాని దూతను నువ్వేమీ చేయకూడదని ఇక్కడ విభీషణుడు హెచ్చరిస్తాడనమాట. అలాగే ఇక్కడ కృష్ణుడు దూతగా వస్తే అతన్ని బంధించడానికి ప్రయత్నించడం వాళ్ళ అవివేకమే అనుకోండి. అది అది వారు కృష్ణుని బంధించడానికి ఎవరికి సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ అమాయకత్వాన్ని అజ్ఞానాన్ని చూపిస్తాయన్నమాట. అలాంటప్పుడు నువ్వు నన్ను బంధించేంతటి వాడివా అని అక్కడ విశ్వరూపం చూపిస్తాడు. ఆ విశ్వరూపం చూపించినప్పుడు అదొకసారి అదే ఇప్పుడు ఇక్కడ అర్జునుడికి ఏదైతే చూపించాడో అంత విపులంగా అక్కడ ఉండదని చెప్తారు ఆచార్యులు. ఇక్కడ అందుకని ఇక్కడ ఏంటంటే నువ్వు అడిగావు కాబట్టి నేను చూపిస్తున్నాను అని, నువ్వు చూడడానికి ప్రత్యేకమైన దృష్టిని ఇస్తున్నాను అంటున్నాడు అనమాట. ఎందుకంటే భక్తులకి ఆ విశ్వరూపం చూసి భరించే శక్తి ఉండదు. ఎంత దివ్య చక్షులైనా కూడా. అర్జునుడు కూడా తర్వాత అదే చెప్తాడు, నీ రూపాన్ని నేను భరించలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను, భయం వేసేస్తోంది, నీ సాధారణ రూపాన్ని చూపిస్తావా అని అడుగుతాడనమాట కొంతసేపు అయ్యాక అది చూశాక. అందుకని భక్తులకు కావాల్సింది అతను మామూలుగా మనకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తారు అనే రూపమే భక్తులు కావాలనుకుంటారు. కానీ ఇలాంటి పెద్ద విశ్వరూపాన్ని చూడాలని భక్తులు కోరుకోరు. కానీ కృష్ణుడికి ఇంతవరకు చెప్పిన దాని విషయాలను బట్టి ఎన్నో విషయాలు చెప్పాడు కదా, ఎన్నో విభూతులు చెప్పాడు, ఎన్నో చెప్పాడు. అవన్నీ విని 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 అతనికి క్యూరియాసిటీ పెరిగిపోయింది అనమాట. ఇంత నా ఎదురుగుండా సామాన్యుడిగా నా బావలాగా ఉన్నారు, నా స్నేహితుడిలా ఉన్నారు, ఇలా ఉన్నాయినా ఈ ప్రపంచంలోకి అసలు ఎలా ప్రవేశించారు, ఎలాగా ఉన్నారు అనే క్యూరియాసిటీ కలిగింది, ఉత్సాహం కలిగిందనమాట. అంటే తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. అది ఎలాగా ఏంటి అనేది. దాని గురించని కృష్ణుడిని అడిగితే కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు, నువ్వు అడిగావు కాబట్టి చూపిస్తున్నాను నేను, నువ్వు ఇలా చూడలేవు, నువ్వు అయితే అమాయకంగా అడిగేసావు, నువ్వు ఎలా వచ్చావో నాకు చూపించమని. కానీ నేను అలా ఎలా పడితే అలా నీకు చూపించలేను, నువ్వు మామూలు మనిషి రూపంలో మనిషిగా ఉన్నావు కాబట్టి, ఆ మనుషులకి నార్మల్గా ఉండే కళ్ళతో నీకు చూడలేవు కాబట్టి నీకు దివ్యంగా చూపిస్తాను, నువ్వు కోరావు కాబట్టి నీ కోరిక తీరుస్తాను అని ఈ స్వరూపాన్ని చూడటానికి అవసరమైన ప్రత్యేక దృష్టి భగవంతుడు అర్జునుడికి ఇచ్చాడనమాట. శ్రీకృష్ణునితో దివ్యమైన సంబంధంలో చక్కగా నెలకొన్నట్టు భక్తులు ప్రేమపూర్వక లక్షణాలతోనే ఆకర్షులవుతారు. కానీ భగవద్రహితమైన ఐశ్వర్య ప్రదర్శనతో కాదు. మనం భగవంతుడితో మనం ప్రేమగా ఉండాలి అనుకుంటే కనుకైతే ఆయన ఎంత అందంగా కనిపిస్తున్నారు, ఎంత బాగున్నారు, ఎంత మృదువుగా మాట్లాడుతున్నారు, ఎలా ఉన్నారు అనే విషయాలకే మన దృష్టిలోకి వస్తాయి. కానీ అతను ఐశ్వర్య అంటే అతను పెద్ద ఈ మనకి విశ్వరూపంలో ఎన్నో కనిపిస్తాయి కదా ఆయన కడుపులో పొట్టలో. అవన్నీ చూస్తే మనకు భక్తి చేయడానికి రాదు, భయపడిపోతాం. అందుకని జనరల్గా మనం భక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆయన యొక్క ప్రేమపూర్వక స్వరూపాన్ని, ప్రేమపూర్వక మాటల్ని చూడాలనుకుంటారనమాట. అంతే కృష్ణుడితో ఆడుకున్న వాళ్ళు, మిత్రులు, కృష్ణుని తల్లిదండ్రులు,
కృష్ణుడు కృష్ణుడు ఎలాంటి వాడో తన విభూతి ప్రదర్శన చూపించాలి అని కోరుకోరు వాళ్ళు. అసలు వాళ్ళు జనరల్‌గా ఇప్పుడు ఈ గోపాలుడు కానీ, యశోదమ్మ కానీ వీళ్ళందరూ అసలు కృష్ణుడు ఒక దేవాదిదేవుడనే ఉద్దేశంలో ఉంటారు కదా! దేవకీదేవేమో యశోదమ్మేమో నా కొడుకు అనుకుంటుంది. ఇది గోపాలుడు అందరూ మా ఫ్రెండ్స్ అనుకుంటారు. కానీ ఫ్రెండ్స్ అనుకుంటారు. ఫ్రెండ్స్ అనుకుని మామూలుగా మనం అందరు ఫ్రెండ్స్ తోటి ఎలా పందాలేస్తామో, కృష్ణ అయితే కూడా అలాగే పందాలేస్తారు. పందెం ఓడిపోతే ఆయనకి ఏం శిక్షో ఆ శిక్ష వేస్తారు. ఇప్పుడు అందరూ ఆడుకున్నారనుకోండి, ఇది నువ్వు ఓడిపోతే నన్ను భుజం మీద ఎక్కించుకొని తిరగాలి. ఇదంతా ఇన్ని రౌండ్‌లెయ్యాలి అని ఏదైనా పందెం ఉందనుకోండి. కృష్ణుడు ఓడిపోయే మనిషా? కాదు. కానీ వాళ్ళందరి సంతోషం కోసం అప్పుడప్పుడు అలా ఓడిపోయినట్టు నటిస్తూ ఉంటాడు. ఓడిపోయి కనిపిస్తూ ఉంటాడు వాళ్ళకి. ఎందుకు? ఆ భక్తుల్ని వాళ్ళని అతను తన మీద ఎక్కించుకొని వాళ్ళని ఆ శిక్ష అనుభవిస్తూ ఆనందం పొందాలని. అలాగా శిక్షలేస్తారు. కానీ ఏదైనా వాళ్ళకి ఆపదొచ్చిందనుకోండి, వాళ్ళు వెంటనే కృష్ణుడినే పిలుస్తారు. వాళ్ళకి ధైర్యం ఏంటి? కృష్ణుడు మన దగ్గరున్నాడు కాబట్టి ఈ ఆపద నుంచి మనం గట్టెక్కించేస్తాడు. మరి అతనిలాగే ఇప్పుడు ఈ గోపాలుడు ఎలా ఉన్నారో, ఆ గోపాలుడిలాగే అతను కూడా అంత సామాన్యమైన మనిషనే, సామాన్యమైన బాలుడని వీళ్ళు అనుకుంటున్నారు కదా! అతను వాళ్ళతోటి అలాగే అతనితో అలాగే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కదా! అటువంటప్పుడు మాలాగే అతను కూడాను మనని ఈ ఆపద నుంచి కృష్ణుడి గట్టెక్కించలేడు అనే భావన వాళ్ళకి రాదసలు. అప్పటి వరకు అతని స్నేహితుడు. కష్టం వచ్చినప్పుడు అతను దేవాదిదేవుడు. ఆ దేవాదిదేవుడని అని అని అనరు. కృష్ణుడుంటే ధైర్యం మాకు. కృష్ణుడు మమ్మల్ని రక్షిస్తాడు. మమ్మల్ని ఎక్కడి నుంచి ఏ కష్టం నుంచైనా కృష్ణుడు రక్షిస్తాడు. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, మాతో పాటు ఉన్నాడు గానీ కొంచెం ఎక్కువ బలం ఉంది. లేకపోతే ఎక్కువ తెలివితేటలున్నాయి. అలా అనుకుంటారు గానీ, అతను నిజంగా వాళ్ళు దేవాదిదేవుడు మనకి వైకుంఠం నుంచి మన కోసం వచ్చి ఇక్కడ మనలో కలిసిపోయాడు అనే భావన అంటూ ఉంటే గనకైతే, వాళ్ళసలు కృష్ణుడితో సాహచర్యం స్నేహితుడిలాగా చేయలేరు. దూరం పెట్టాల్సొస్తుంది. మనం ఒకసారి అంటే 'బాహుబలి' సినిమా చూసాను చూడండి. అంటే అందరూ చూసారు మంచి సినిమా అనే ఉద్దేశంలో. లాస్ట్‌లో అతను వీళ్ళ సామ్ సై వాళ్ళ కొడుకు ఇతను అతను ఆహ్, ఆ రాజ్యానికి రాజకొడుకు అని తెలుస్తుంది చూడండి లాస్ట్‌లో. అందరూ ఎలా వెనక్కెళ్ళిపోతారు. అందరూ మోకాళ్ళ మీద కూర్చుండిపోయి అందరూ ఒక్కొక్క అడుగు వెనక్కేసేస్తారు. వీళ్ళెంతో దగ్గరగా అంతవరకు ఎంతో దగ్గరగా అతన్ని చూసిన వాళ్ళందరూ కూడా అనుకోకుండా అప్రయత్నంగా వెనక్కి ఒక అడుగేసి మోకాళ్ళ మీద కూర్చుండిపోతారందరూ. అతనే రాజనే సంగతి తెలిసరికి. అలాగా ఇక్కడ మన కృష్ణుడు కూడా అతన్ని వీళ్ళ ఫ్రెండ్స్ అంతా దేవాదేవుడని భావించారనుకోండి. అతను వాళ్ళు అతనితో దగ్గరగా ఉండలేరు. అందుకే మనకి యశోదామాతకి నోట్లో అన్ని చూపించినప్పుడు, అది చూపించినప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది. ఇంత చిన్న బాలుడి నోట్లో ఇంత విశ్వరూపం కనిపిస్తోందేంటి నాకని. ఆ కనిపించింది ఏమిటి? ఇలా ఉందేమిటి? అని ఆవిడ ఆలోచనొచ్చి, నా కొడుకేనా ఇలా ఉన్నాడేంటి? అని ఆలోచన వచ్చి రాకుండానే అతన్ని మాయలోంచి తీసేస్తాడు. మాయ కమ్మేస్తాడు. అది ఇగ ఆమె గుర్తించేస్తే నాతో చనువుగా ఉండదు. ఒక తల్లిలాగా నన్ను తీసుకోదు. ఒక దేవుడిలాగా చూస్తుంది మళ్ళీను. అనే ఆ భావంతోటి ఆమెకు మా అది విశ్వరూపం కనిపించింది. ఇదేంటి ఇలా ఉంది? ఇది విశ్వరూపంలా ఉందేమిటి? అని అనుకునేలోగానే ఆవిడ ఆమె మీద మాయ ప్రయోగించేసి మళ్ళీ మామూలు బాలుడు, మామూలు తల్లి కొడుకులాగా ఉండేలాగా చేశాడు. ఎందుకంటే అతను ఒకవేళ విశ్వరూపాన్ని వీడే చూపించాడు అనే జ్ఞాపకం ఆమెకు ఉండిపోయిందనుకోండి. నా కొడుకే విశ్వరూపాన్ని చూపించాడు అని ఆమెకి జ్ఞాపకం ఉండిపోయిందనుకోండి. అంత ఆప్యాయంగా తినకపోతే తిట్టి, లేకపోతే పడుకోకపోతే పడుకోమని, లేకపోతే ఎక్కడో మట్టిలో ఆడిస్తే ఎందుకు మట్టిలో ఆడొచ్చావని అంత మామూలు తల్లిలాగా అతన్ని దండం చేయలేదు గదా! అంత భయంగా ఉంటుంది. అది అతనికిష్టం లేదు. తల్లి దగ్గర నుంచి తల్లి ప్రేమనే పొందాలనే ఉద్దేశంతో ఆ విశ్వరూపం చూపించినట్టే అది మన నోట్లో ప్రపంచం అంతా చూపించినట్టే చూపించి, మళ్ళీ మాయకి అమ్మేస్తాడు. ఆమెకసలు గుర్తుండదు. నోట్లో ఏది మన్ను అన్నం మట్టి తిన్నావా అని చూపించమంటే ఏమిటి? ఏం చేస్తున్నావు? అని మళ్ళీ మామూలు ధోరణిలోకి వచ్చేస్తుందనమాట. ఎందుకంటే అతను గోపాలతో గాని, గోపికలతో గాని మాట్లాడినప్పుడు చేసినప్పుడు అతనెంత ఆనందం వీళ్ళు గోపాలుడు ఎంత ఆనందం పొందుతారో అంతకు రెట్టింపు అది కృష్ణుడు పొందుతాడనమాట. అందుకే కదా ఈ గోపికలందరూ ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు కృష్ణ సాహచర్యంలో. అది మిగతావి ఏమీ అక్కర్లేదు వాళ్ళకి. కృష్ణుడే కావాలి, కృష్ణుడి సాహచర్యమే కావాలి, కృష్ణుడి కోసం ఎదురు చూడాలి. ఇవన్నీ చూస్తుంటే నాకంట నా న న నేను ఎన్నిటినో ఇష్టపడుతున్నాను. వాటిలిని ఏవన్నీ కాకుండా నన్నే వీళ్ళెందుకింత ఇష్టపడుతున్నారు? నన్ను ఇష్టపడడంలో వీళ్ళు పొందుతున్న ఆనందం ఏమిటి? వీళ్ళకి ఏ మధురిమ దొరుకుతోంది నన్ను ఇష్టపడుతుంటే? నాకు కూడా తెలియాలంటే ఏం చేయాలి? అని శ్రీకృష్ణ చైతన్య ప్రభువులా కృష్ణ చైతన్య ప్రభువులాగా అవతరించారనమాట. అవతరించి ఆయనది రాధా కృష్ణులిద్దరి సమ్మేళనమైన రూపము అంటారు.
ఆ విరహం ఎలా ఉందో తెలియాలి నాకు. ఆ ప్రేమలో ప్రేమ అంటే కృష్ణుడిని దగ్గరగా ఉంటే గాని, ప్రేమగా ఉంటే కానీ, లేకపోతే ఒకవేళ దూరంగా అయితే కానీ వచ్చే భావనలు. ఎందుకంటే వాళ్ళ ఆనందం చూసి ఇతనికి అర్థం కాదు. గోపికలు కానీ, రాధాదేవి కానీ వాళ్ళ ఆనందం చూసి ఇతన్ని చూస్తున్నప్పుడు వాళ్ళ మొహంలో ఉండే ఎక్స్‌ప్రెషన్స్ కానీ, వీళ్ళు ఆయన దగ్గరగా ఉండేటప్పుడు వాళ్ళ మదిలో మెదిలే భావాలు కానీ, ఎంతో అపురూపంగా అనిపిస్తాయన్నమాట కృష్ణయ్యకి. నా పక్కనుంటే ఇంత అపురూపం అంటే ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటాను ఓకే. కానీ నన్ను నన్ను వాళ్ళు ఎదురుగుండా వాళ్ళు ప్రేమించేవాళ్ళు నన్ను నేను ప్రేమించుకునే ప్రేమ కంట, ఆనందం కంట వాళ్ళెక్కువ ఆనందం పొందుతున్నారు. ఎందుకు పొందుతున్నారు? అది ఏంటో తెలుసుకోవాలి అని ఒక భక్తుడి కింద చైతన్య మహాప్రభువు కింద అవతరించి ఆ భక్తిని అనుభవం పొందాలని చెప్పి ఆయనే మనకి హరే కృష్ణ మంత్రాన్ని మొత్తమంతా ఇచ్చి నామాన్నంతా ప్రపంచమంతా నామం ప్రచారం చేయాలని ఆ నామం చేస్తూ మనం ఒక నృత్యం చేస్తే పొందే ఆనందం ఏమిటి అని అవన్నీ మనకి చైతన్య మహాప్రభువులు గోపికలు రాధ ఎందుకు అంత ఆనందంగా ఉన్నారు అందులో ఉన్న ఆనందం చూసుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చిన అవతారం చైతన్య మహాప్రభుదనమాట. అందుకని ఇక్కడ కూడా అదే మనకి ఆ పెద్ద విశ్వరూపం చూడాలని భక్తులెవరు కోరుకోరనమాట. విశుద్ధ ప్రేమలో వారెంతగా మునిగిపోయి ఉంటారంటే శ్రీకృష్ణుడు దేవదేవుడనే సంగతే వారికి తెలీదు. తమ ప్రేమ వినిమయంలో వారు శ్రీకృష్ణుడు దేవదేవుడని మర్చిపోతారు. కృష్ణునితో ఆడుకున్న బాలురు ఎంతో మహాపుణ్యాత్ములని, అనేక జన్మల తర్వాతే వారు కృష్ణుడితో ఆడుకోగలుగుతున్నారని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. దేవతలంతా కూడా పైనుంచి వీళ్ళ ఆటలు అవి ఇవి చూస్తూ ఉంటే కనుకైతే ఎంతో ఈర్ష్యపడుతూ ఉంటారట. వాళ్ళు దేవాదేవుడు కృష్ణుడు వాళ్ళెంత దగ్గరగా చూస్తున్నారో, ఎంత దగ్గరగా ఆడుకుంటున్నారో, ఎంత హ్యాపీగా ఆయనతోటి ఉంటున్నారో, మనకు ఆ అదృష్టం లేదులే అని పైనుంచి చూస్తున్న వాళ్ళందరూ అనుకుంటారట. అందుకనే ఇంద్రుడు ఒకసారి మోహంలో పడిపోతాడు కదా! ఆహ్, చ ఈ వీళ్ళు చద్దన్నం తింటుంటే ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు ఎంగిలి ముద్దలు తిని ఆవకాయ ఇలా పట్టుకుంటాడట. పెరుగన్నం పెట్టుకుని, ఆవకాయ పెట్టుకుని అవంతా ఇలా కారిపోతుంటే అదేదో తింటాడు వాళ్ళతో సమానంగా అలా ఉంటే, ఇదేంటి ఇతను దేవాదేవుడు అనుకున్నానేంటి నేను, ఇతను దేవాదేవుడు ఏమిటి ఇలా ఉంటాడు, ఆ దేవాదేవుడైతే అనుకుంటాడట ఒక నిమిషానికి. అలాగా మనకి ఆయన కనుక తన వీళ్ళందరూ ఆయన దేవాదేవుడని గుర్తుపెట్టుకుంటే గనకైతే ఆయనతో చనువుగా ఉండలేరు. సంఘం దగ్గరతనంలోని ఆనందాన్ని పొందలేరనమాట. శ్రీకృష్ణుడు భగవంతుడు వాళ్ళందరికీ ఇతను అనే శ్రీకృష్ణుడు బాలురందరికీ శ్రీకృష్ణుడు భగవంతుడని తెలీదు. అతనిని వారు సన్నిహిత మిత్రుడనే భావించారు. అందుకే సుఖదేవ గోస్వామి భాగవతంలో కింది శ్లోకాన్ని పలికారు. ఇత్థం సతాం బ్రహ్మ సుఖానుభూత్వా దాస్యం గతానాం పరదైవతేన మాయాశ్రితానాం నరదారకేణ సాకం విజహ్రోకృత పుణ్యపుంజాః. అంటే ఋషులచే నిరాకార బ్రహ్మముగాను, భక్తులచే దేవదేవునిగాను, సామాన్య మానవులచే ప్రకృతి ద్వారా సృష్టించబడిన వానిగాను భావించబడిన పరమ పురుషుడు ఇతడే. తమ పూర్వజన్మలలో ఎంతెంతో పుణ్యము చేసిన ఈ బాలురు ఇప్పుడు ఆ దేవాదేవునితో ఆడుకుంటున్నారు. ఇది శ్రీమద్ భాగవతంలో 10వ అధ్యాయం 10వ క్యాంటోలో 10వ స్కంధంలో 12వ అధ్యాయంలో 11వ శ్లోకం. అదే అసలు యథార్థం ఏంటంటే భక్తుడు విశ్వరూపాన్ని చూడాలని అనుకోడు. కానీ శ్రీకృష్ణుని మాటలను నిరూపణ చేయడానికి అర్జునుడు దానిని కోరాడు. ఎందుకంటే ఇంతవరకు అన్నిటిలోనూ నేనున్నానని చెప్పాడు కదా! ఏదైతే సుప్రీమో ఏదంటే అత్యంత గొప్పదేదో ప్రపంచంలో ఉన్న వాటిల్లో అన్నిటిలోనూ అది నేను అని చెప్పారు కదా కృష్ణుడు విభూతి యోగంలోనూ. అంటే రాక్షసుల్లో ఉత్తముడైన బలిచక్రవర్తిని నేను, ప్రహ్లాదుని నేను, పక్షుల్లో వయంతేడు అతను గరుడు నేను ఇలాగా ఏదైతే ఒక కేటగిరీ ఉందో ఆ కేటగిరీలో అత్యంత ఎక్కువది ఏదైతే ఉందో అది నేను, ఆ శక్తిని నేను అని చెప్పాడు. అంటే ఆ శక్తే తనైనప్పుడు మిగతావన్నీ తనే కదా! అలాగే చెప్పాడు కదా! అవన్నీ చెప్పారు అంటే అదంతా చెప్పారు, విన్నారు, అర్జునుడు నమ్మాడు. కానీ తర్వాత అర్జునుడి కోసం ఒక్కరి కోసమే కాదు కదా మనకి భగవద్గీత చెప్పారన్నది. అర్జునుడిని మీడియంగా పెట్టుకుని మాధ్యమంగా పెట్టుకుని ఆ భగవద్గీత మనందరికీ కూడా అందాలనే ఉద్దేశంతో చెప్పారు కాబట్టి ఆయన చెప్పినవన్నీ ఆయన స్వయంగా కృష్ణుడి నోటి నుంచి వచ్చే పలుకుల్ని ఈయన చెవులతో స్వయంగా విన్నారు. మనం వినాలంటే మనం ఇప్పుడు గురు పరంపర ద్వారా ఈ పుస్తకంల ద్వారా వచ్చిన దాన్ని పరంపరలాగా వింటున్నాం కదా! అంటే కొన్ని స్టెప్స్ కిందకొచ్చి మనం వింటున్నాం. అక్కడున్నాం మనం. అక్కడెక్కడో ఉంటే అలా ఇలా ఇలా ఒకళ్ళ తర్వాత వచ్చిన తర్వాత మనం వింటున్నాం. కానీ అర్జునుడు అలా కాదు కదా! డైరెక్ట్ కృష్ణుడు నోటంబట వచ్చినప్పుడే విన్నాడు కదా! విన్నది అతను నమ్మాడు. ఎందుకంటే ఆ మాటల ప్రభావం అనమాట. అందులో యొక్క నిజాయితీ.
కానీ మనకొచ్చేసరికి మనం మనం విడివిడిగా వింటున్నాం కాబట్టి అర్జునుడికి ఈ చెప్పినవన్నీ నిజమని నేను నమ్మినా కూడా తర్వాత తరాల వాళ్ళు ఒకవేళ దీని గురించి తెలుసుకుంటే కనుకైతే అది నిజమేనా కాదా అని అనుమానం వస్తే ఎలాగా అనుకుని విశ్వరూపాన్ని చూడగోరాడనమాట. అందుకనే ఇక్కడ ఈ నిరూపణ చేయడానికి శ్రీకృష్ణుడి మాటలు ఏమైతే చెప్పారో అవి నిజమే అని నిరూపణ చేయడానికి అర్జునుడు విశ్వరూపాన్ని చూడాలనుకున్నారు అని శ్రీ ప్రభుపాదుల వారు మనతో చెప్తున్నారనమాట. ఆ రకంగా శ్రీకృష్ణుడు కేవలము సిద్ధాంతపరంగా లేదా తాత్వికంగా తనను భగవంతునిగా చెప్పుకోవడమే కాకుండా నిజానికి ఆ రకంగా తనను అర్జునుడికి ప్రదర్శించుకున్నాడని భవిష్యత్తులను అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే మనం తర్వాత చూసేవాళ్ళు తర్వాత భగవద్గీతను వినే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. నేను భగవంతుని చెప్పడమే కాకుండా నేను నిజంగా భగవంతుడిని అని అర్జునుడి దగ్గర శ్రీకృష్ణుడు నిరూపించుకున్నాడు అనమాట. దేవదేవుడైన శ్రీకృష్ణుడికి అంటే అర్జునుడే పరంపరకు ఆరంభకుడు కనుక అతడు దానిని తప్పక ధృవపరుచుకోవాలి. ఎందుకంటే అర్జునుడు విన్నాడు. విన్నాక మనం భగవద్గీత ఇంతకు ముందు చెప్పింది సూర్యుడికి తర్వాత తరతరాలుగా వచ్చాకది అది వెనక్కి వెళ్ళిపోతుంది అంటే దాని మీద అది అంత ప్రాధాన్యత తగ్గిపోతుంది అన్నప్పుడు అర్జునుడు చెప్పాడని చెప్పారు కదా ఫస్ట్ లో. అందుకని అర్జునుడు ముఖ్యుడు కాబట్టి అర్జునుడు ఈ భగవద్గీత వినడంలో అతనే ఫస్ట్ వాడు కాబట్టి అతనికి ఇది శ్రీకృష్ణుడు చెప్పిందంతా నిజమే అనే నిర్ణయానికి అతను రావాలన్నమాట. అది నిజమని ధృవపరుచుకోవాలి. అందుకని అర్జునుడికి విశ్వరూపం చూపించారనమాట. అర్జునుడే పరంపరకు ఆరంభకుడు కనుక అతడు దానిని తప్పక ధృవపరుచుకోవాలి. దేవదేవుడైన శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడంలో నిజంగా అభిరుచి కలిగిన వారై అర్జునుని అడుగుజాడలో నడిచేవారు తప్పకుండా తెలుసుకోవాల్సింది ఏమంటే శ్రీకృష్ణుడు కేవలము సిద్ధాంతపరంగా తన భగవంతుగా చెప్పుకోవడమే కాకుండా నిజంగా తను భగవానుడిగా చూపుకున్నాడు. చెప్పేవాళ్ళు ఏదో చెప్పేళ్ళే అర్జునుడు అడిగాడు కదా అని చెప్పాడు. అర్జునుడు యుద్ధం చేయనంటున్నాడు కాబట్టి ఆ యుద్ధం చేయడానికి అతన్ని ప్రేరేపించడానికి తను కొన్ని మాటలు చెప్పి మనం చూడండి ఒకసారి చిన్నపిల్లలు ఏదైనా కావాలని జిద్దు పట్టేసుకొచ్చుంటారు. అది వాళ్ళకి ఇస్తే వాళ్ళకి నష్టం అని మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు. అప్పుడు వాళ్ళకి ఆ కబురు ఈ కబురు ఇప్పుడు కాదు రేపు ఇస్తాను, లేకపోతే అలా చేస్తే ఇస్తాం, ఇలా చేస్తే ఇస్తాం, ఇప్పుడు దొరకదు, ఇప్పుడు మనం వెళ్ళలేము, ఎండగా ఉంది, వర్షంగా ఉంది, అవన్నీ కుదరదు, అలా కొన్ని మనకు చెప్తాం కదా. అలాగా తను కృష్ణుడు నేను ఇవన్నీ ఉన్నాను అని అర్జునుడు చెప్పి తీరా చేసి ప్రత్యక్షం నువ్వు నిజంగానే అలాగే ఉన్నావా, నువ్వు భౌతిక జగత్తులోకి ఎలా వచ్చావు చూపించమనగానే అతను ఏదో మాట మార్చేసి ఇప్పుడు కాదులే మళ్ళీ చూద్దాంలే అనేగా అతను తప్పించుకోలేదు. అతను చెప్పడమే కాకుండా సిద్ధాంతపరంగా తను నేను నిజంగా సిద్ధాంతపరంగా చెప్పడమే కాకుండా తనే భగవంతుడని నిజంగా భగవంతుడిగా చూపించాడనమాట అర్జునుడికి. అర్జునుడి ద్వారా మనకి తెలుసు అర్జునుడికి కృష్ణుడు విశ్వరూపం చూపించాడు అని. విశ్వరూపాన్ని చూడటానికి అవసరమైన శక్తిని భగవంతుడు అర్జునుడికి ఇచ్చాడు. ఎందుకంటే ఇదివరకే మనం వివరించుకున్నట్లుగా అర్జునుడు దాన్ని ప్రత్యేకంగా చూడాలనుకోలేదని అతనికి తెలుసు. అడిగాడు కానీ అతను ప్రత్యేకంగా అంటే మామూలు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా శుద్ధ భక్తులు భగవద్భక్తులు అతని కృష్ణుడి యొక్క దేవాదేవుని యొక్క విశ్వరూపాన్ని చూడాలనుకోరు, మామూలు శాంత స్వరూపాన్ని చూడాలనుకుంటారని అనుకున్నాం కదా. కానీ ఈ భగవద్గీత విషయాలు తెలుసుకునే వాళ్ళందరికీ కృష్ణుడు ఇన్ని విషయాలు చెప్పాడు, నిజంగా అన్ని విషయాలు అతనిలో ఉన్నాయా అని ఎవరికైనా సంశయం వస్తే కనుక సంశయం తీరాలి కదా అనే ఉద్దేశంలో అర్జునుడు కృష్ణుడిని విశ్వరూపం చూపించమని అడిగారని ఇక్కడ మనకి ప్రభుపాదుల వారి వర్ణంలో చెప్పారనమాట. హరే కృష్ణ. మనం 11వ అధ్యాయంలో 8వ శ్లోకం వివరంగా చెప్పుకున్నాం. ఇది చూశాక అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూశాక ఎలా ఫీల్ అయ్యాడు అనేది పర్పోట్ ఒకటి చూసుకుందాము. 10-11 ఏమంటాడంటే అనేక ముఖాలు, అనేక నేత్రాలు, అనేక అద్భుతమైన దృశ్యాలు అర్జునుడు విశ్వరూపంలో చూస్తాడనమాట. చూశాక అవి చాలా చాలా ఆభరణాలు పెట్టుబడి ఉంటాయి, ఆభరణాలు ధరించుంటారు, ఎన్నో ఆయుధాలను ధరించుంటాడు, ఎంతో మంచి దివ్యమైన పూలమాలలు వేసుకుంటాడు, ఆ వస్త్రాలు కూడా అలాగే ఎంతో అద్భుతంగా ఉంటాయి. అతని దేహానికి ఎన్నో మంచి మంచి గంధాలన్నీ పూసుంటాయి అనమాట. అంతా ఎంతో ఆశ్చర్యంగాను ప్రకాశమానంగాను చాలా వెలుగ్గాను అది ఎక్కడా అసలు మితం అనేది లేకుండా అపరిమితంగాను మొత్తం అంతా వ్యాపించి ఉంటుందన్నమాట. అది అలా అలా అంతేకాకుండా అర్జునుడు ఏదైతే చూశాడంటే అసలు వర్ణించడానికే కాదనమాట. ఆ మహాదృశ్యం గురించి సంజయుడు ధృతరాష్ట్రం ఒక మానసిక చిత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అర్జునుడు ఎదురుగుండా చూస్తున్నా కూడా అది ఎలా వర్ణించాలో అనేది తెలియదు, ఆకలింపు చేసుకుని మనసులో నింపేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ సంజయుడు అంతఃపురం నుంచి చూసి ధృతరాష్ట్రుడికి జరిగింది రణభూమిలో జరిగింది చెప్తున్నాడు కదా. అది ఆ మహాదృశ్యం గురించి సంజయుడు ధృతరాష్ట్రునికి ఒక మానసిక చిత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అది అక్కడ చూసింది ఆకలింపు చేసుకున్నాడు కానీ వర్ణించడానికి రావటం లేదు. కానీ అతను వర్ణించకపోతే ధృతరాష్ట్రుడికి తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. చెప్పాల్సిన బాధ్యత ఉంది.
అక్కడ ఇతను అడిగాడు కదా! అక్కడ రణరంగంలో ఏం జరుగుతుందో మొట్టమొదటి క్వెషన్ ధృతరాష్ట్రుడు అడుగుతాడు కదా! మా వాళ్ళు కౌరవులు, పాండవులు కురుక్షేత్రంలో ఏం చేస్తున్నారని. దానికి సమాధానంగా కదా ఇదంతా చెప్తున్నాడు. అక్కడ జరుగుతున్నదన్నీ ధృతరాష్ట్రుడికి సంజయుడు వివరిస్తున్నాడు కదా! అతనికి ఎలా చెప్పాలో తెలియటం లేదు. కానీ మానసికంగా చూస్తూ, కళ్ళతో చూస్తూ మానసికంగా ఆలోచించుకొని ఒక రూపం ఇవ్వడానికి అతను ప్రయత్నిస్తున్నాడనమాట. సంజయుడు గాని, ధృతరాష్ట్రుడు గాని అక్కడ లేకపోయినా వ్యాసుని అనుగ్రహంతో సంజయుడు జరుగుతున్నంతా చూడగలిగాడు. మనం ఫస్ట్‌లో చెప్పుకున్నాం ఇది. ఈ అతనికి ధృతరాష్ట్రుడికి యుద్ధం చూడాలంది. కానీ అతని కళ్ళు లేవు. ప్లస్ అతను యుద్ధం చేసే పరిస్థితి కాదు. యుద్ధ భూమికి వెళ్ళే పరిస్థితి కాదు. అందుకని వ్యాసదేవుడు "నీ అంతఃపురం నుంచే నీకు కనిపిస్తుంది చూడమనంటే, నేను ఇది ఎక్కడో విన్నాను, చదివాను. నాకిస్తే నువ్వు ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇంతవరకు నేను ఎవరిని చూడలేదు. కొట్టినవాడు అర్జునుడు కొట్టాడా? కర్ణుడు కొట్టాడా? లేకపోతే ఎవరు ఎవరిని కొడుతున్నారో అనే విషయం నాకు అసలు అర్థం కాదు. నువ్వు చూపించినా కూడా నేను చూస్తాను. నాకు సంజయుడికి ఇస్తే సంజయుడు అవన్నీ ఏం జరుగుతుందో నాకు అవన్నీ చెప్తాడు అని సంజయుడికి ఇమ్మంటాడని ఆచార్యులు ఎక్కడో చెప్పగా విన్నాను నేను. అయితే అలాగా అందుకని ఇక్కడి నుంచి చూస్తున్నాడనమాట. అంతఃపురంలోనే కూర్చుని ఇద్దరును చూస్తున్నారు. ఆ విధంగా తనకు అర్థమైనంత వరకు అతడు ఇప్పుడు పరిస్థితిని ఊహాత్మక భావంతో ఉదాహరణకి వేలాది సూర్యులు కాంతి ఎంతో కాంతి కనిపిస్తుంటే వేలాది సూర్యులు కాంతిలో ఉంది అని చెప్తారు కదా! అలాగా అతను సంజయుడు అంతఃపురంలో కూర్చుని ధృతరాష్ట్రుడికి వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మాటల్లో వర్ణించే విధంగా ఆ రూపం లేదనమాట. అర్జునుడు పలు వేలాదిగా విభజింపునటికి ఒకే చోట నెలకొని ఉన్నట్టు విశ్వపు అనంతమైన రూపాలను భగవంతుని విశ్వరూపంలో చూశాడు. ఎన్నో అంటే మనకి ఎన్నో విశ్వాలు ఉన్నాయంటాం కదా! ఖగోళ శాస్త్రాల్లో బోలెడు విశ్వాలు ఉన్నాయని చెప్తారు కదా! అవన్నీ ఎక్కడెక్కడో ఉన్నా కూడా అవన్నీ ఈయన అదే దీంట్లో ఈయన విశ్వరూపంలో అవన్నీ చూస్తున్నాడనమాట. అంతేకాకుండా అవన్నీ చూస్తుంటే అర్జునుడు విస్మితుడయ్యాడు. అంటే అసలు ఆశ్చర్యపోతున్నాడనమాట. రోమాలు నిక్కపరుచుకుని తల వంచి నమస్కరిస్తూ చేతులు జోడించి భగవంతుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అంతవరకు చూపించమన్నవాడు చూపిస్తే ఆయన యొక్క రూపాన్ని అంత ఇన్ని అసలు ఒకళ్ళు ఇద్దరు కాదు ఎన్నో కనిపిస్తున్నాయి కదా! అక్కడ కొండలు, కోనలు, వృక్షాలు, నదులు, సముద్రాలు, కిన్నరులు, కింపురుషులు, పాండవులు, కౌరవులు ఒకటేంటి మొత్తం అంతా కనిపిస్తోంది. 1000 సూర్యులు ఒకసారి లక్షలాది సూర్యులు ఒకసారి మనకి సూర్యుడిలా కనిపిస్తే ఎంత కాంతి ఉందో అంత కాంతివంతంగా కనిపిస్తుంటే ఇతనికి చేతులు ఇంకా భరించలేక అతని చేతులు జోడించి భగవంతుని ప్రార్థించడం మొదలుపెట్టాట. ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడంటే 15 శ్లోకంలో కృష్ణ సకల దేవతలు నానా రకాల ఇతర జీవులు నీ దేహంలో సమకూడినట్లు నేను చూస్తున్నాను. కమలంలో కూర్చున్నట్టు బ్రహ్మను అట్లే శివుడిని సమస్త ఋషులు దివ్య సర్పాలను నేను చూస్తున్నాను. నేను అసలు చూడందంటూ లేదు నీలో ఎన్నో చూస్తున్నాను. అంటే చెట్లు చేమలు కొండలు కోనలు సముద్రాలు నదులే కాదు బ్రహ్మని శివుణ్ణి అంతమంది ఋషుల్ని సర్పాలు కూడా దివ్య సర్పాలని అన్నిటిని నేను చూస్తున్నాను. ఇంకా విశ్వేశ్వర విశ్వరూప హద్దు లేకుండా సర్వత్రా వ్యాపించినట్టు అనేక అనేక హస్తాలను ఉదర సారీ ఉదరాలను నోళ్లను నేత్రాలను నీ దేహంలో నేను చూస్తున్నాను. నీలో అంతము కాని మధ్య కాని ఆది కాని నేను చూడలేకపోతున్నాను. ఆది మధ్యాంతరహితుడని చెప్తాం కదా మనం. అలాగనమాట. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నా అంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. తర్వాత 17వ శ్లోకం కిరీటనం గదనం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. జ్వలించు అగ్నిలాగా అపరిమితమైన సూర్యకాంతిలాగా అన్ని దిక్కులలో ప్రసరిస్తున్న తేజోమయమైన కాంతి కారణంగా నీ రూపమును చూడటం అతి కష్టంగా ఉంది. అయినా కూడా పెక్కు కిరీటములతో గదలతో చక్రములతో శోభితమైన ఈ తేజోమయ స్వరూపము నేను సర్వత్రా చూస్తున్నాను. మొత్తం ప్రపంచం అంతా వ్యాపించిపోయినట్టు అనిపిస్తోంది తనకి. మొత్తం అంతా ఎల్లడలా అదే రూపం కనిపిస్తోంది. నీవే పరమాత్మమైన ఆది లక్ష్యానివి, సమస్త విశ్వానికి నీవే పరమ ఆధారానివి. నీకు ఆది మధ్య అంతము ఏకంగా ఉన్నావు. నీ మహిమ అనంతంగా ఉంది. నీవు అసంఖ్యాకమైన బాహువుల్ని కలిగి ఉన్నావు. సూర్యచంద్రులే నీ నేత్రాలు. నీ నోటి నుండి జ్వలించే అగ్ని వస్తున్నట్లుగాను నీ తేజముతో సమస్త విశ్వమును తప్పింపజేస్తున్నట్లుగాను నిన్ను చూస్తున్నాను. ఇవన్నీ చూసి చూసి అతనికి అసలు అది ఒక్కడే కూడా మొత్తం అంతా నిండిపోయినట్టున్నావు. ఆయన ఈ రూపాన్ని నాకు ఈ నీ భయంకర రూపాన్ని చూసి సమస్తమైన ప్రపంచం కూడా కల్లోల పడిపోతుంది, భయపడుతుంది. నీ భీకరం ఆకృతికి
నీ ఎదుట మొత్తం దేవతా సమూహాలన్నీ నీ ఎదుట శరణాగతులై నీలో ప్రవేశించేస్తున్నారు. వారిలో కొందరు ఎంతో మంది భయపడుతున్నారు. కొందరు చేతులు జోడిస్తూ స్తుతిస్తున్నారు. ఇంకా ఋషుల సమూహాలు, సిద్ధపురుషుల సమూహాలు అందరూ శాంతి, శాంతి, శాంతి అనుకుంటూ వేదమంత్రం గానం చేస్తూ నిన్ను ప్రార్థిస్తున్నారు. ఇంత భీకరమైన ఆకృతికి, ఇంతమైన తేజవంతమైన కాంతికి మిగతా సకల లోకాలు కూడా భీతి చెంది నిన్ను రక్షణ కోరుతున్నారు అని ఈ అని ఇంకా సమస్తమైన శివుడి యొక్క సమస్తమైన రూపాలు ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, ఇరువురు అశ్వినులు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధపురుషులు అందరూ నిన్ను ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇన్ని ఇన్ని విషయాలు నీలో చూసి నేను ఎంతో దిగ్భ్రమ చెందాను. అన్ని దిక్కుల్లో నువ్వేమున్నావు, నాకు చాలా భయం ఇదిగా ఉంది అని. అంతేకాకుండా రాజులందరితో పాటు ధృతరాష్ట్రపుత్రుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, మాలో ఉన్న ప్రముఖ యోధులు అందరూ నీ భీకరమైన నోళ్లలోకి వేగంగా వెళ్ళిపోతున్నారు. వారిలో కొందరు తమ తలలు నీ దంతాల మధ్య చూర్ణమైపోయి చనిపోతున్నారు. మండే అగ్నిలోకి వినాశానికై సలబాలు ఎలా ప్రవేశిస్తాయో అలాగ జనాలందరూ కూడా చాలా వేగవంతంగా నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి. నువ్వు ఈ భీకర రూపంలో ఉన్నది నువ్వెవరో చెప్పాల్సింది నాకు. నేను నీకు నమస్కరిస్తున్నాను. దయచేసి నా ఏడ ప్రసన్నుడు కావాల్సింది. నీవు ఆది దేవుడవు. నీ కార్యం ఏమిటో నాకు తెలియదు కనుక నిన్ను గురించి నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. ఇప్పటి వరకు చెప్పింది కృష్ణుడు ఏంటి అని చెప్పాక ఇతనే నాకు నీ విశ్వరూపం చూపించమన్నాడు. నువ్వు ఎలా వచ్చావో ఈ జగత్తులోకి, ఇన్ని రూపాలు, ఇన్ని శక్తి నీకు ఉందంటున్నావు కాబట్టి అది చూపించమన్నాడు. అది చూపించాక మళ్ళీ ఇంత భయంకరమైన రూపాన్ని నేను చూడలేకపోతున్నాను. కొంచెం ప్రసన్నుడవయ్యి నువ్వే ఆదిదేవుడవు కానీ నీ కార్యక్రమం ఏంటో నాకు తెలియదు కాబట్టి అది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంత భీకరంగా ఉన్నావంటే నీ కార్యక్రమం ఏంటో నాకు తెలియదు. అది చెప్తావా అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడంటే, లోకాలన్నీ మహావినాశకారి అనే కాలాన్ని నేను జనులందరూ నశింప చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. నీవు తప్ప ఇరువైపులా ఇక్కడ ఉన్నట్టి సైనికులందరూ, నువ్వంటే పాండవులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సైనికులందరూ చంపబడతారు. ఎందుకంటే నువ్వు చంపినా చంపకపోయినా నువ్వు యుద్ధం చేయాలి అనే ఉద్దేశంలో కదా చెప్తున్నాడు. అడిగాడు కదా! అందుకని చెప్తున్నానన్నమాట. నువ్వు యుద్ధం చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు గానీ, వీళ్ళందరూ వీళ్ళకి భవిష్యత్తులో ఇలా చనిపోయే యోగ్యం ఉంది. అందరూ అలా మండే దాంట్లో పడి చనిపోతున్నారు కదా! అది నువ్వు చంపడం వల్ల చనిపోవడం కాదు వాళ్ళు. వాళ్ళకి దానికి అలాగే వాళ్ళకి రాసి ఉంది అని చెప్తున్నాడనమాట. అందుకే లేచి నువ్వు యుద్ధ సన్నిధులవై కీర్తిని గడించు. నీ శత్రువులను జయించి సమృద్ధవంతమైన రాజ్యం అనుభవించు. ఏర్పాటు వారు ఇదివరకే మరణించారు. ఓ సవ్యసాచి, యుద్ధంలో నీవు కేవలము పనిముట్టు మాత్రమే. అంటే ఇప్పటికే వాళ్ళకి రాసిపెట్టిన దాని ప్రకారం వాళ్ళకి చావు ఆల్రెడీ రాసింది. నువ్వు యుద్ధం చేసినంత మాత్రాన చనిపోతున్నారని కాదు. ఒకవేళ నువ్వు యుద్ధం మానేస్తే కూడా వాళ్ళేం బతికుండరు. వాళ్ళ చావు ఆల్రెడీ ఉంది కాబట్టి నువ్వు యుద్ధానికి సన్నిధుడవై యుద్ధం చెయ్యి అని చెప్పారనమాట ఇక్కడ. అది చెప్పాక ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధుడు ఇదివరకే నాచే నశింపచేయబడ్డారు. అందుకే వారిని వధించు, కల్ప చెందకు, కేవలం యుద్ధము చెయ్యి. యుద్ధంలో నీ శత్రువుల్ని జయిస్తావు అని ఈ విశ్వరూపం చూపించి, విశ్వరూపంలో వాళ్ళందరూ ఎలా చనిపోయారో, ఎలా విడిపోయారో అన్ని అర్జునుడికి వివరించి ఇంక నువ్వు చెయ్యి అని చెప్తాడనమాట. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్ర చెప్పాడనమాట. రాజా భగవంతుని మాటలు విన్న తర్వాత అర్జునుడు వణుకుతూ పదే పదే చేతులు జోడించి నమస్కరించాడు. గద్గద కంఠంతో అతడు భీతితో శ్రీకృష్ణుడితో ఇలా పలికాడు. నేను చూస్తుంటే నీ నామం విని జగత్ ఆనందభరితమవుతోంది. ప్రతి ఒక్కళ్ళు నీ పట్ల అనురాగులవుతున్నారు. కానీ నాకు నిన్ను ఈ విధంగా చూడడానికి చాలా భయంగా ఉంది. అందుకని నాకు మామూలైన రూపాన్ని చూపిస్తావా అని అతన్ని అడిగి మామూలు రూపం వచ్చాక అప్పుడు అర్జునుడు శాంతిస్తాడనమాట. అసలు ఈ పద్యాలన్నీ ఇప్పుడు చెప్పక్కర్లేదు కానీ, అంటే మనకి కృష్ణుడు దేవాదేవుడు అనే పద్యంలో ఇవన్నీ లేవు కానీ, దీనికి అంటే విశ్వరూపం చూపించమన్నాడు కదా! చూపించాక ఏమైంది అనే విషయం మనకు తెలియాలండి. అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ రూపంగా మళ్ళీ ఇంకొకసారి మనం దాన్ని స్మరణ చేసుకొని మనం అంతటి దేవాదేవుడు ఇంత చిన్నగా అంటే అర్జునుడికి సారథిగా కూడా ఉన్నాడు. అంటే అంత శక్తిమంతుడు, అంత బలవంతుడు, అన్ని శక్తులు ఉన్నవాడు, మొత్తం ప్రపంచాన్నే సృష్టించిన వాడు, ప్రపంచాన్నే లయం చేయగలిగినవాడు, అన్ని శక్తులు అన్ని ఉన్నవాడు. చాలా కిందకి వచ్చి దిగి భక్తుల కోసం ఏమైనా చేస్తాను అని నిరూపించడానికి అర్జునుడికి సారథిగా వచ్చి అతని కాళ్ళ దగ్గర కూర్చుని రథాన్ని నడుపుతాడు కదా! అందుకని అతను ఏమైనా చేయగలడు. ఏదైనా చేసే శక్తి ఉన్నవాడు. అందుకని మనం భక్తిగా ఆయన్ని ప్రార్థిస్తే మనకి విశ్వరూపం చూపించి భయపెట్టడు. మనకి ఎంతో శాంత స్వరూపం చూపించి మనకేం కావాలో అది ఇస్తాడు. చెప్తారు కదా మనకి, నీ దగ్గర ఏముందో అది ఉంచుతాను, నీకేం కావాలో అది ఇస్తాను. నన్ను చూస్తే కనుకైతే
నీకు ఏది కావస్తే అది నేను ఇస్తాను. నీ దగ్గర ఉన్నది పాడవకుండా చూస్తాను అంటాడు. మనం ఆ నమ్మకం పెట్టుకొని మనం అన్నిట్లికి వెంపర్లాడకుండా ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని వెంపర్లాడకుండా మనకి రావాలి అంటే భగవంతుడే ఇస్తాడు. మనం ఓన్లీ కేవలం భగవద్భక్తిలో ఉంటేనే సరిపోతుంది అని మనం అనుకున్నామనుకోండి. అప్పుడు మనం భక్తిలో ముందరకెళ్ళడానికి అవుతుంది. మనం ఈరోజే ఒక చిన్న పాఠం క్లాస్‌లో విన్నాను నేను అనుష్క మాతాజీది. ఆవిడ మాయ గురించి ఒక డిఫరెంట్ యాంగిల్‌లో చెప్పారు. అంటే ఇదివరకు మాయ మనకి జనరల్‌గా భక్తిలోకి ముందరకెళ్ళినప్పుడు మనం కిందకి పడిపోతున్నాము అంటే మాయాదేవి ప్రభావం వల్ల మనం దిగజారిపోతున్నాము అని అని వింటూ ఉంటాం గదా! మనం మాయ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మాయలో పడిపోకుండా ఉండాలి. మాయ మనకి నష్టం చేస్తుంది అనే వ్యూలో నేనైతే యాక్చువల్‌గా ఆ వ్యూలోనే ఉన్నాను. మాయాదేవి అంటే మనకు నష్టం చేస్తుంది అనే వ్యూలోనే ఉన్నాను ఇంతవరకుని. ఇవాళ ఆ క్లాస్ విన్నాక దాంట్లో ఎంతటి అర్థం ఉందో, ఎంతటి లోతుందో అనేది అనిపించిందనమాట. మనం కృష్ణమాయ అంటాం కదా! అంటే కృష్ణుడు, మాయ ఇద్దరు ఒకటే అంటే మాయ తనంతట తను మన దగ్గరికి రాదు. కృష్ణుడు పంపిస్తేనే మన దగ్గరకొస్తుంది మాయ కదా! అప్పుడు ఆ మాయని ఎందుకు పంపిస్తాడుట అంటే మనలో ఏదైనా కొంచెం వీక్‌నెస్ ఉంటే మనకంటే ఏదన్నా మనకి మనం కొంచెం లోగా ఉన్నాము. అంటే మనకి హ్మ్. ఈ ఈ కారణంగా మనం దీంట్లోంచి దూరం జరిగిపోవచ్చు. ఇవాళ అనారోగ్యంగా ఉంది. ఒంట్లో బాగుండలేదులే అని చెప్పేస్తే సరిపోతుందిలే అని మనం అలసత్వం తీసుకున్నాం అనుకోండి సీరియస్‌నెస్ తీసుకోకుండా. అలాంటప్పుడు మాయేదో మన దగ్గరకొస్తుందట. ఇదిగో నీకు రోగం ఉంది చూడు, రోగం ఉంది చూడని. ఆ రోగం ఉంది చూడన్నప్పుడు ఏంటంటే, మనం ఆ రోగం నుంచి బయటపడాలి. కృష్ణ నన్ను ఈ రోగం నుంచి బయటపడెయ్యి అని అడగాలట. మనం అలా కాకుండా నిజమే రోగం ఉంది కదా! మనం అందుకే కదా ఇవాళ చేయలేదు. పోన్లే మానేద్దాంలే అనే భావనలో మనం ఉండిపోకూడదు. ఆమె రోగం ఉందని మనకు గుర్తు చేసింది అంటే, నీ రోగం తగ్గించమని కృష్ణుడిని అడుగు కదా! అని మనకి దీనికి కూడా ఒక ఉపమానం చెప్పారు మాతాజీ. మనం ఒకళ్ళ ఇంటికెళ్ళామనుకోండి, అందులో వాళ్ళ ఇంట్లో ఒక కుక్కుంది. ఆ కుక్క మన మీదకి వచ్చేస్తోంది. ఇలా వచ్చేస్తోంది. వచ్చేసరికి మనం ఏదో ప్రయత్నించాం. పోనో లేకపోతే కాదనో లేకపోతే అక్కడ పక్కన ఎవరైనా ఉన్నారో వాళ్ళనో అదో చూడండి కొంచెం చూడండి కొంచెం అడిగాం. కానీ ఎవరు పిలిచినా, ఎవరు ఏం చెప్పినా అది ఆగట్లేదు వచ్చేస్తోంది. అప్పుడు మనం ఎవరిని పిలుస్తాము? ఆ కుక్కకి యజమాని ఎవరినో వాళ్ళనే పిలుస్తాం గదా! యజమాని పిలవగానే ఆ యజమాని ఏమంటాడు? ఇలా రా అని పిలవగానే అది ఎంత ఉధృతంగా మన మీదకొద్దాం అనుకుందో, ఎంత కోపంగా మన మీదకొద్దాం అనుకుందో, లేకపోతే ఏం చేద్దాం అనుకుందో అన్నీ క్షణంలో తగ్గించేసుకొని 2 కాళ్ళ మీద కింద కూర్చొని ఎవరైతే పిలిచారో యజమాని పక్కనకెళ్ళిపోతుంది. ఇది మాయాదేవి కూడా మన మీదకి రావడానికి కారణం మన మీద వస్తుంది అన్నప్పుడు మనం కృష్ణుని పిలిచామనుకోండి, ఆయన దాన్ని తగ్గించేస్తారు. మనకి ఎందుకొస్తుంది అన్నది మాతాజీ చెప్పిందేంటంటే, మనకి మాయాదేవి మన మీదకొస్తోంది అంటే కారణం ఏంటంటే, మనలో ఉన్న బలహీనత. ఆ బలహీనతని మనకు గుర్తు చేయడానికొస్తోంది. ఇది పాజిటివ్ థింకింగ్. బలహీనత గుర్తు చేస్తుంది కదా! నిజమే మనం బలహీనతలోనే ఉన్నాం కాబట్టి, ఆ బలహీనత వల్లే మనం చేయట్లేదు కాబట్టి మనం ఏం చేయలేము. మన బలహీనత మనం ఏం చేయగలుగుతాం? మనకి ఇదే ఇంతే రాసిపెట్టింది. ఆ భావంతో మనం ముందరకెళ్ళకుండా, మన దగ్గర ఈ బలహీనత ఉంది కాబట్టి మాయాదేవి మనకు గుర్తు చేసింది. కాబట్టి మనం దీంట్లోంచి బయటపడితే గనకైతే, ఈ బలహీనతను వదిలేసి మనం మంచి దారిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా! అనే భావనలో మనం చూస్తే, ఇవాళ పొద్దున్నే విన్నాను అనుష్క మాతాజీ పూర్తిగా వినలేదు. మళ్ళీ మొత్తం వీడియో అంతా విని మళ్ళీ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. అది చాలా నచ్చింది నాకు. ఇంతవరకు కూడా మనం ఏదైనా కొంచెం అప్రమత్తంగా అంటే మనం అప్రమత్తంగా లేము. కొంచెం ఆహ్, కొంచెం లూజ్‌గా ఉన్నాము. అంటే కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాము అనిపించినప్పుడు మాయాదేవి మన మీద దాడి చేస్తుంది. ఆ కార్యక్రమాల నుంచి వెనక్కి తీసేయడానికి ప్రయత్నిస్తుంది. అనే దృష్టిలోనే ఇంతవరకు ఆలోచించాం కానీ, నేనైతే అలా ఆలోచించాను కానీ మనకి ఈ విషయం గురించి మాయాదేవి చెప్తోంది అంటే, మనం ఈ విషయంలో బలహీనంగా ఉన్నాము అని మనం గుర్తు చేయడానికి చెప్తోంది. కృష్ణ అందుకే పంపించాడు. మనం ఈ విషయంలో కొంచెం బలంగా మారాలి అనే భావం మనలో వస్తే గనుకైతే, మాయాదేవి మన మీద దాన్ని చేయడం కూడా మనకు ఒక విధంగా ఆహ్, ఏమంటారు ఉప ఉపకారం చేయడానికి మాయాదేవి వచ్చిందనే భావం మనలో కలిగినప్పుడు, ఆ మాయాదేవి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుందనమాట. మనకి మనకి తెలియంది మనకి హెచ్చరిస్తుందనమాట. ఇంకొకటి చెప్పారు ఇవాళ మాతాజీ పొద్దున్న. ఒకతను అంటే మనం చేసేటప్పుడు జపం చేసేటప్పుడు ఎంతో ఆహ్, గౌరవంగా, వినయంగా భగవంతుని దయ వల్ల మనకి చేయగలుగుతున్నాము. ఈ మాల మనం చేయగలుగుతున్నాం అనే భావం మనలో పెంచుకుంటూ ఉండాలనమాట. అలా కాకుండా ఒకతనికి 16 మాలలు అంటే ఎంత పొద్దున్నుంచి మార్నింగ్ నుంచి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎంత బిజీగా ఉన్నా కూడా, ఎంత పనుల్లో సతమతమైపోతున్నా కూడా నేను 16 మాలలు చేయగలుగుతున్నాను. నేను కాబట్టి చేయగలుగుతున్నాను అనే భావంతో చేసేవారట ఒకతను. అయితే ఒకరోజు అతను చాలా అంటే చాలా బిజీ అయిపోయి అసలు జపం చేయలేదు అనే విషయం కూడా మర్చిపోయారట ఆయన. మర్చిపోయి పడుకుండిపోయారట. పడుకుండిపోతే ఒక ఆవిడ లేపారట. ఆ ప్రభుజీని. లే 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 అని. నిజంగానే లేచాడట అతను. లేచి చూస్తే ఒక ఆవిడున్నారు. "ఎందుకు లేపుతున్నావు? నువ్వెవరు? నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? నువ్వెందుకు లేపుతున్నావు?" అంటే,
నేను మాయాదేవిని, నేను లేపుతాను, జపం చేయకుండా పడుకున్నావు ఇవాళ, జపం చేసి పడుకో అని చెప్పి లేపుతున్నాను అంటందట మాయాదేవి. అంటే నాకు ఆశ్చర్యం వస్తుంది. మాయాదేవి ఏంటి, నేను జపం చేయడం మానేస్తే సంతోషించాలి కదా! ఇతను దిగజారిపోతుంది, కిందకెళ్ళిపోతున్నాడు, సంతోషించాలి కదా! నేను చెయ్యకపోతే సంతోషించాలి కదా! నువ్వే నన్నెందుకు లేపి ఈ మాలలు చేయమంటున్నావు అని అడిగారట ఇతను, ఈ ప్రభుజీ. అడిగితే, "నువ్వు మాలలు చేస్తున్నది భక్తితో చేయటం లేదు, నేనేం చేస్తున్నాను. నేను కాబట్టి ఇన్ని మాలలు, ఇంత కష్టం అంటే ఎంత పనిలో ఉన్నా కూడా అసలు మానకుండా చేస్తున్నాననే గర్వంతో చేస్తున్నావు కదా! ఆ గర్వం ఇప్పుడు ఇవాళ చేయలేదనుకో, నువ్వు చేయకపోతే ఆ గర్వం తగ్గిపోతుంది కదా నీకు. ఇవాళ నేను 16 మాలలు చేయలేదు కాబట్టి నిజమే, నా వల్ల కాదేమో, ఏదో పొరపాటు జరిగింది, జరగలేదనే భావన నీకు వచ్చేసిందనుకో, నీ గర్వం తగ్గిపోయిందనుకో, అప్పుడు నేను నిన్ను పట్టుకోలేను కదా! అంటే నేను నీ దగ్గరగా ఉండాలి అంటే నువ్వు ఆ గర్వాన్ని తగ్గించుకోకూడదు. నువ్వు 16 మాలలు మళ్ళీ చేస్తేనే కదా నీకు ఆ గర్వం నీకొస్తుంది. అందుకని నిన్ను లేపి చేయిస్తున్నాను అని చెప్పిందట. అలాగ మనకి ఆ ఆ భావం మనలో ఉండకూడదు. మనం చేస్తున్నది భగవంతుని యొక్క కృపతోటి, సరస్వతి దేవి కృపతోటి, చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో ఉన్న అన్ని పరిస్థితుల అనుకూలంతోటి మనం ఈ జపం చేయగలుగుతున్నాం అనే భావంతో చేయాలంటే, ఈ రోజుకి జపాన్ని నాకు చేసి కంప్లీట్ చేసే శక్తిని నాకు ప్రసాదించావు కాబట్టి నీకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. రేపు కూడా మళ్ళీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ప్రేమగా నీ నామాన్ని పలికే అదృష్టాన్ని నాకు కలిగించు అనే భావంలో మనం జపం చేయాలనమాట. అదే ఇవాళ మార్నింగ్ మాతాజీ క్లాస్‌లో విన్నాను. అది మళ్ళీ ఎక్కడ నేను నోట్ చేసి పెట్టుకోలేదు. ఎలాగో అవకాశం వచ్చింది కదా అని మీ దగ్గర కూడా ఈ విషయాన్ని పంచుకుంటున్నాను. అందుకని మనం మాయాదేవికి లొంగకుండా ఉండాలి అనుకోవాలి కానీ, ఒకవేళ ఎప్పుడైనా మాయాదేవి మనం మీదకొచ్చిందనే భావం తగిలితే మనం ఎందులోనో బలహీనతలో ఉన్నాం. ఆ బలహీనత ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించి, అందులోంచి బయటకి రావడానికి ప్రయత్నించాలి. హరే కృష్ణ. ఇప్పుడు ఒకటే శ్లోకమైంది కానీ, ఏవో కొన్ని మంచి విషయాలు తెలుసుకుందామని అనుకుంటున్నా. హరే కృష్ణ. ఈ విషయాలు శిక్షా గురువులందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ, శ్రీల ప్రభుపాదుల వారికి ఈ విషయాన్ని అంకితం చేస్తున్నాను. ఇవందరికీ ఇవన్నీ నేను చెప్పడానికి నాకు కలిగిన ప్రేరణ అంతా కూడా శిక్షా గురువులు శ్రీహర్ష ప్రభుజీ, గోవర్ధనగిరి ప్రభుజీ, మా రాధా అను రేవతి గోపి మాతాజీ, రసరాణి మాతాజీ, ఇంకా గౌరంగ దర్శన ప్రభుజీ, ప్రణమానంద ప్రభుజీ, వీళ్ళందరివి నేను చెప్తున్నట్టుగా అనుష్క మాతాజీ కూడా బాగుంది విన్నే నేను ఇవాళ మీకు మళ్ళీ చెప్పగలిగాను అనుకుని వాళ్ళందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇందులో ఏమైనా ఒకవేళ ఒక విషయమైనా, ఒక పాయింట్ అయినా మీకు అవును నిజమే, ఈ విషయం మాకు నచ్చింది, ఈ విషయం మాకు లైఫ్లో అన్వయించుకోవడానికి పనిచేస్తుంది అని ఏమన్నా అనిపిస్తే కనుకైతే అది ఏ పాయింట్ అయినా, చిన్న పాయింట్ అయినా కూడా అదంతా శిక్షా గురువు లెక్క దయ, కృష్ణ యొక్క కృప. కాదు ఇది పాయింట్ అసలు దీనికి రిలవెంట్ కాదు, ఇది ఇక్కడ చెప్పాల్సిన విషయం కాదు అని ఏమన్నా అనిపిస్తే అది నా అజ్ఞానం. హరే కృష్ణ. మనం ఒక చిన్న విషయం తెలుసుకుని ముగిద్దామా? ఇది లాస్ట్ టైం కూడా మనం ఏమి చెప్పుకోకుండా ముగించేసుకున్నాము. అందుకని ఒక చిన్న విషయం తెలుసుకుందాం ఇప్పుడు మనం. ఐశ్వర్యం గురించి చెప్తున్నారు. ఐశ్వర్యం అంటే ఏంటి అని, ఆ విషయం గురించి చిన్న విషయం, ఒక 2 నిమిషాలు పడుతుందేమో చెప్పేసి ముగిస్తాను. ఐశ్వర్యం అంటే అందరూ ఏమనుకుంటారంటే ధనము, సంపదలు, ఆస్తులు, అంతస్తులు అని అనుకుంటారు. కానీ నిజమైన ఐశ్వర్యం అంటే ఏమిటో ఇక్కడ చెప్తున్నారు. ఏ మనిషి అయితే శరీరం విడిచే నాటికి సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవిస్తూ ఉంటాడో అదే ఐశ్వర్యం. మనకి కలికాలంలో అలా జరిగేది చాలా తక్కువ. ఎవరో అదృష్టవంతులు తప్ప, భక్తుల ముందరికెళ్ళే వాళ్ళు తప్ప జరగడం చాలా కష్టం. ఇక రెండోదేంటంటే, ఏ మనిషి అయితే శరీరం విడిచే నాటికి సంపూర్ణమైన ఆనందంతో జీవిస్తూ ఉంటాడో. అసలు ఆనందం అంటే ఏమిటో మర్చిపోయాం కలియుగంలో. మళ్ళీ సంపూర్ణమైన ఆనందం అంటున్నారిక్కడ. అసలు ఆనందం అంటేనే ఏంటంటే, ఒకళ్ళకేమో వంకాయ కూర తింటే ఆనందం, ఇంకొకళ్ళకేమో గుడికెళ్తే ఆనందం. అది ఏం ఆనందమో తెలీదు. అలా కాకుండా భగవంతుని దృష్టి మనకి ఆత్మానందం పొందారు ఆనందంతో. ఆ మొత్తం అంతా జీవితం అంతా ఈ ఇది కావాలి, అది కావాలని కోరికలు కాకుండా ఇచ్చిన దాంతో సంతృప్తి పడ్డం అంటూ ఉంటే అదే ఆనందం. అలాంటి ఆనందం మనకి మొదలైన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. చివరి వరకు అలాంటి ఆనందం పొందే వాళ్ళు ఆ ఆనందంలో ఎలా ఉంటారో అలా ఉంటే కనుకైతే వాళ్ళు ఐశ్వర్యవంతులు. ఏ మనిషి అయితే శరీరం విడిచే నాటికి సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళు ఐశ్వర్యవంతులు. ఈ భక్తి మార్గంలోకి ఒకసారి వచ్చాక దాంట్లో ముందరకెళ్ళాలి అని ప్రయత్నిస్తే కనుకైతే అది మనకి ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఆ పెరిగినప్పుడు ఆ జ్ఞానాన్ని పూర్తిగా ఉన్నవాళ్ళు వాళ్ళే ఐశ్వర్యవంతులు అని అంటున్నారు ఇక్కడ. అతడే ఐశ్వర్యవంతుడు. దీనినే సంపూర్ణ ఐశ్వర్యం అంటారు. ఇవన్నీ ఉన్నవాళ్లే ఐశ్వర్యవంతుడు
అంతేగాని చనిపోయేంత వరకు సంపాదిస్తూ పోతూ, సంపాదించిందంతా వైద్యాలయానికి పోయడం కాదు ఐశ్వర్యం అంటే. ఎంతో కష్టపడి సంపాదిస్తారు పగలు, రాత్రి అనకుండా. నైట్ షిఫ్ట్‌లు, ఆ షిఫ్ట్‌లు, ఈ షిఫ్ట్‌లు టైంతో సంబంధం లేకుండా భార్య పిల్లలతో గాని, భర్త పిల్లలతో గాని ఆనందంగా గడపకుండా సంపాదన, సంపాదన, సంపాదన అని. ఆ సంపాదన ఉంటే కదా మా పిల్లల్ని పెద్దగా చేసి వాళ్ళకి పెద్ద పెద్ద ఉద్యోగాలొచ్చేలాగా, వాళ్ళకి పెద్ద పెద్ద చదువులు చెప్పించేలాగా కావాలంటే, మేము ఈరోజు కష్టపడితే కదా మాలాగా వాళ్ళు కష్టపడకుండా చాలా హై పొజిషన్‌లో ఉండాలి అని వీళ్ళు కష్టపడతారు. కానీ వాళ్ళకి ఈ కష్టపడడం వల్ల వాళ్ళతో పిల్లలతో గాని, భర్తతో గాని, భార్యతో గాని ఒక మంచి సమయాన్ని కేటాయించి వాళ్ళతో ఆనందంగా గడపలేనప్పుడు ఈ ఐశ్వర్యం అంతా ఏమైనట్టు? అలా ఉండడం వలన ఏమవుతుందంటే, ఈ ఈ టైమ్ కాని టైంలో తినడం, టైమ్ కాని టైంలో పడుకోవడం, కూర్చోవడం, నుంచోవడం ఇవన్నీ చేస్తున్నందువల్ల ఏమవుతుంది? ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. సంపాదన అంతా కొడుకుల కోసమో, కూతుర్ల కోసమో, వాళ్ళ చదువుల కోసమో, వాళ్ళ ఉన్నతి కోసమో అనుకుని సంపాదించిందంతా కూడా ఆ హాస్పిటల్స్‌లో పోసేయాల్సొస్తోంది. అది అప్పుడు అదే వాళ్ళు సంపాదించింది ఐశ్వర్యం అవుతుందా అప్పుడు? కాదు కదా! ఆ విలువైన కాలాన్ని వాళ్ళు కోల్పోయారు. పిల్లలతో గాని, భార్యతో గాని, భర్తతో గాని గడిపే విలువైన కాలాన్ని వాళ్ళు కోల్పోయారు. ఈ వయసులో ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, వాళ్ళెంతో ఉత్సాహంగా ఉన్నప్పుడు, పిల్లలతోటి, బిడ్డలతోటి, భర్తతోటి గడపలేకపోతే, వాళ్ళకి కొంచెం ఒక వయసు మళ్ళిన తర్వాత, నా కొడుకులు, నా కూతుర్లు నాకేం చేయటం లేదు అంటే, నువ్వు వయసులో ఉన్నప్పుడు వాళ్ళకేం ఆనందాన్నిచ్చావు? ఏమి ఇవ్వలేదు కదా! అదేమన్నా ఇస్తేనే కదా! నువ్వలా ఇచ్చినప్పుడు వాళ్ళు నా చిన్నప్పటి నుంచి నా కోసం ఎంత చేశారో, ఇదంతా ఇలా చేసిన వల్లనే కదా! నాకివాళ నేను ఇంత ఆనందంగా ఉన్నాను. మా నాన్న నాకు చదువు చెప్పించడమే కాదు, నాకెన్నో విలువలు నేర్పించారు. మన తల్లిదండ్రులు అనే భావన పిల్లల్లో ఉన్నప్పుడే మనని గౌరవించడానికి అవకాశం ఉంటుంది. మనం వాళ్ళ కోసమే కష్టపడ్డాం కదా! మేము ఎవరి కోసమైనా కష్టపడ్డామా? మేము కష్టపడిన డబ్బులన్నీ ఎవరికైనా ఇచ్చేసామా? ఊళ్ళో వాళ్ళకి పంచిపెట్టామా? అలా కాదు కదా! పిల్లల కోసమే కదా! భార్య కోసమే కదా! భర్త కోసమే కదా! నేను ఇంత కష్టపడ్డాను అని వాళ్ళు లాజిక్‌లు చెప్తారు. కానీ నీ సంపాదన ఒకటే వాళ్ళకి కాదు కావాల్సింది. నువ్వు సంపాదన ఇంత హై లెవెల్ ఇచ్చి ఇవ్వకపోయినా కూడా, నువ్వు మంచి ప్రవర్తన వాళ్ళకి నేర్పి, వాళ్ళతో పాటు వాళ్ళ సాధక బాధకాల్లో అంటే వాళ్ళేదన్నా మీకేదైనా చెప్పాలనుకున్నారనుకోండి, చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చి, అది వాళ్ళతో వినేలాగా ఉండి, వాళ్ళని కొంచెం వాళ్ళకేదైనా సమస్యలొచ్చినప్పుడు స్కూల్ పీరియడ్‌లో బోలెడు సమస్యలుంటాయి వాళ్ళకి. మీరు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే వాళ్ళు వాళ్ళ వాళ్ళ సమస్య ఏంటనేది మీరు చెప్పగలుగుతారు. మరి చూడండి ఎంతోమంది పాపం చిన్న పిల్లలే పరీక్షలో మార్కులు తక్కువొచ్చాయనో, లేపోతే మొన్న ఈ మెడికల్ టెస్ట్ అయిందా? అది చాలా కఠినంగా ఉందని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పేపర్‌లో వచ్చింది. ఆత్మహత్య చేసుకున్నారట. ఎందుకు ఇంకోసారి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాయొచ్చు కదా! ఈ ఒక్కడానితోటి అయిపోతుందా? ఎందుకంత వాళ్ళు అగ్రిగేట్‌గా ఉండి ఆత్మహత్య చేసుకున్నానంటారు. వాళ్ళకి వాళ్ళకి దగ్గరుండి వాళ్ళని సరిగా చెప్పకపోవడమే కారణమై ఉండొచ్చు. వాళ్ళ పరిస్థితులేంటో నాకు తెలీదు కానీ, మనం మామూలుగా జనరిక్‌గా మాట్లాడుకోవాలంటే, తల్లిదండ్రులు అసలు వాళ్ళ పిల్లలకి ఎక్కువ సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలని. అవన్నీ ఇవి కష్టపడుతున్నాం గదా! వాళ్ళకంటే నేనేమో గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాను. లేపోతే ఏదో ప్రైవేట్ స్కూల్ అయినా నార్మల్ స్కూల్‌లో చదువుకున్నాను. వాళ్ళకి ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిస్తున్నాను. కరెక్టే. కానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిస్తున్నది కష్టపడుతున్నారు. కానీ ఆ ఇంటర్నేషనల్ స్కూల్‌లో వాళ్ళేం చెప్తున్నారు? నువ్వేం వింటున్నావు? నీకేం అర్థమైంది? నువ్వేమన్నా కష్టపడుతున్నావా దానివల్ల? బానే ఉందా? అవన్నీ ఏమన్నా నువ్వు కూర్చోబెట్టుకొని అడుగుతున్నావా? అంత ఖర్చు పెట్టి అన్ని ఫీజులు కట్టి నువ్వు నేనక్కడ జరిపిస్తే నీకు మార్కులు 2 మార్కులు ఎందుకు తక్కువొచ్చాయి అనే భావనలోనే నువ్వు వాళ్ళని నిర్దిస్తున్నావు తప్ప, వాళ్ళు స్కూలుకెళ్ళి ఏం చేస్తున్నారు? అక్కడ ఏం చెప్తున్నారు? అనే భావం కానీ, అడగడం కానీ తల్లిదండ్రుల్లో ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే మనం ఇంత కష్టపడి సంపాదించిందంతా ఆ లాస్ట్ టైమ్‌లో ఏమవుతుందంటే వాళ్ళు సరిగ్గా చూడకపోవడమో, లేకపోతే వాళ్ళేదో వీళ్ళే పంపిస్తారు. ఫారెన్ వెళ్ళండి, అక్కడ చదువుకోండి, అక్కడ ఉద్యోగాలు చేయండి అని వీళ్ళు ఒకసారి ఎళ్లి ఉద్యోగాలు చేసి అక్కడ స్థిరపడిపోయిన తర్వాత నా పిల్లలు నన్ను చూడట్లేదు. నన్ను వదిలేసారు. ఎక్కడికో వెళ్ళిపోయారు. పంపించినప్పుడు నువ్వే పంపించావు ఎంకరేజ్ చేసి. వాడు ఎళ్ళనంటాడు. "నాకు ఇక్కడే బాగుంది నాన్న. ఇందులోనే ఇక్కడ ఈ చదువు ఇక్కడ చాలా పెద్ద ఉద్యోగం వస్తుంది. మనకెందుకు డాలర్లు వద్దు" అన్నవాడిని కూడా అందరూ వెళ్తున్నారు. వీడికి గొప్ప చెప్పుకోవాలి. నా కొడుకు కూడా అక్కడికెళ్ళాడని. అలా అని ప్రోత్సహించి, ప్రోత్సహించి పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళకొకసారి అక్కడ లైఫ్ అలవాటయిపోయాక, అక్కడ సంపాదన అలవాటయిపోయాక, అక్కడ విలాసాలు అవన్నీ అలవాటయిపోయాక, అక్కడే ఇల్లు కొనుక్కుంటారు. అక్కడే ఏమంటారు గ్రీన్ కార్డ్ అంటారు. లేకపోతే సిటిజన్‌షిప్ అంటారు. అక్కడ సెటిల్ అయిపోతారు. ఆ సెటిల్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడికెళ్ళాలంటే వీళ్ళకి వెళ్తారు. వెళ్ళినా గూడా వాళ్ళ బిజీ లైఫ్‌లో వీళ్ళక్కడ ఇమడలేరు. పొద్దున్న సాయం దాకా వాళ్ళు ఆ పనిలో, ఈ పనిలో ఉంటారు. వీళ్ళొక్కళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి ఉండదక్కడ. ఏది మనకి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ తక్కువ గదా! ఎవరు ఎవరు
కార్లు వాళ్ళకే ఉంటాయి. ఏ కంట్రీ మిగతా కంట్రీల సంగతి తెలీదు నాకు. యూఎస్ అయితే అలా ఉంది. అటువంటప్పుడు వీళ్ళు అక్కడ అక్కడ ఉండలేరు. వచ్చి ఇక్కడ ఉండలేరు. ఇక్కడికొచ్చి కంప్లెయింట్. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను చదువుకోవడానికి వెళ్ళమన్నాను. అక్కడే సెటిల్ అయిపోయాడు. సెటిల్ అయినప్పుడు ఇల్లు కొనుక్కున్నప్పుడు అందరికి గొప్పగా చెప్పుకున్నావు. అమెరికాలో సిటిజన్‌షిప్ వచ్చేసింది. అమెరికాలో పెద్ద ఇల్లు కొనుక్కున్నారు. ఎకరం ఆహ్, ఏ ఏరియాలో మంచి విల్లా కొనుక్కున్నారు. వాళ్ళు చాలా బాగుంది. నేను కూడా వెళ్ళాను చూసొచ్చానని. ఎప్పుడు? నీకు ఓపిక ఉన్నప్పుడు, నువ్వు తిరగగలిగినప్పుడు. నీకు ఓపిక లేదు. ఇప్పుడు రోగాలు పుట్టయిపోయింది శరీరం. నువ్వు హాస్పిటల్‌లో చేరాలి. తీసుకెళ్ళేవాడు లేడు. పక్కన నుంచునేవాడు లేడు. ఎలా ఉన్నావు? బాగున్నావా? అని అడిగేవాడు లేడు. ఎందుకు జరిగింది అదంతా? ఎందుకు? నీ సంపాదన పడి నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించి, ఎక్కువ కష్టపడి పిల్లల్ని మన దగ్గర ఉంచుకోవాలి. మన విలువలు నేర్పాలి. భారతీయత గొప్పతనం వాళ్ళకి అందించాలి. భగవద్గీతలో గొప్పతనం అందించాలి. భాగవతంలో ఇన్ని విషయాలున్నాయి. ఇన్ని విషయాలు తెలుసుకోవడానికి ఉంది. ఇవన్నీ ఉన్నాయి అని వాళ్ళకి చెప్పడం మానేసి వెళ్ళు పంపించి వాళ్ళు ఫారిన్ వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. అక్కడ అన్ని డేస్ చేసుకుంటూ ఉంటారు గదా! ఫాదర్స్ డే, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే ఇవన్నీ డేలు ఎందుకంటే ఆ రోజైనా కనీసం వాళ్ళు కలుస్తారు అని. కదా! అది పద్ధతి వాళ్ళకి అలవాటయిపోతుంది. నాన్నకి ఫోను చేయాలంటే వాళ్ళు సాటర్‌డే కాదు కదా! సాటర్‌డే వచ్చాక చూద్దాంలే. ఆవేళ పాపం తండ్రి మెసేజ్ పెట్టాడు. "ఒకసారి ఫోను చేస్తావా ఏంట్రా నీకు ఖాళీ ఉన్నప్పుడు చేస్తావా?" అని కూతురు కానీ, కొడుకు కానీ. చూసి ఇవాళెందుకబ్బా! సాటర్‌డే కదా! మనం చేద్దాం అనుకున్నది. సాటర్‌డే చూద్దాంలే. అంత నిర్లక్ష్యం అయిపోతుందనమాట. తండ్రి ఎంతో అవసరమయ్యో లేకపోతే ఏదో చూద్దామనో, వీడియోలో ఒకసారైనా నీ మొహం చూద్దామనో ఉద్దేశంలోనే చేశాడేమో పోనీ ఒకసారి చూద్దాం, మాట్లాడదామని ఉండదు. శుక్రవారం, గురువారం ఇవాళ వర్కింగ్ డే నాకెక్కడ టైం ఉంటుంది? ఆయనకి తెలుసు కదా! నేను సాటర్డేనే చేస్తానని. సాటర్డే చేయమని చేస్తాను కదా! ఇంతలో ఈ 2 రోజులు ఉండలేడా? అనుకుంటాడు. అనే ప్రవర్తన. సాటర్డే వరకు ఈయన ఉంటాడో లేదో తెలీదు. ఈయనెందుకు ఫోను చేశాడో, ఏం సీరియస్‌గా ఫోను చేశాడో, సాటర్డే అతను ఫోను చేసేలోగానే ఈయన పోయాడని ఫోనెళ్తుందేమో వాళ్ళకి. తెలీదు గదా! అలాగా మనకి ఈ సంపాదించిందంతా మనము హాస్పిటల్‌లో పోస్తుంటే సంపాదన అవుతుందా? చనిపోయేంత వరకు ఇంటిలో గాని, వీధిలో గాని ఘర్షణలతో జీవించడం కాదు ఐశ్వర్యం అంటే. అందరితోటి దెబ్బలాడుతూ ఉండడం గాదు. శాంతంగా, ప్రశాంతంగా ఎవరైనా ఈయనొస్తున్నాడంటే, అబ్బో! అతనొస్తున్నాడు మనకి చక్కగా ఎంత ఏదో ఒక మంచి వాక్యం చెప్తాడు, ఏదో నవ్వుతూ పలకరిస్తాడు అనే భావం అందరిలోనూ ఉండేలాగా ఉండాలి. అబ్బో! కాదు అతనొస్తున్నాడు, ఏం చెప్తాడో ఏమో ఇప్పుడు, ఏమంటాడో ఏమో, నువ్వు అలా నుంచున్నావంటాడు, ఇలా కూర్చున్నావంటాడు, ఏదో ఒకటి గొడవ పెడతాడు. ఇతను కొంచెం మనం తప్పుకొని వెళ్ళిపోతే బావున్ను అనే భావం ఎదురుగుండా వాళ్ళలో రాకూడదనమాట. చనిపోయేంత వరకు సంపాదించిన ధనం వల్ల శత్రువులను, ఈర్ష్యాపరులను ఏర్పరచుకుని ఎవరు నాకు హాని తలపెడతారో అని భయంతో జీవించడం కాదు ఐశ్వర్యం అంటే. అదొకటి మళ్ళీను. ఇప్పుడు ఇంత పెద్ద వాళ్ళకి పెద్ద ఎక్కువ సంపాదించిన వాళ్ళ చుట్టూ గార్డులుంటారు. అంటే గన్‌మెన్‌లుంటారు. ఎందుకు? ఎక్కడి నుంచి ఎవరొచ్చి ఎవరు ఏం చేసేస్తారో అని ఫ్రీగా 4 అడుగులు ఎయలేడు. ఎలా కావాలంటే అలా ఉండలేడు. సంపాదన ఉంది. లాభం ఏమిటి? మనం మామూలుగా రిక్షా ఎక్కేసి తిరగాలని ఎంతో కోరుకుంటుంది. పెద్ద హై లెవెల్ కార్‌లో తిరుగుతున్నా గూడా, ఆ రిక్షాలో హాయిగా కూర్చొని ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులేసుకుని భార్యాభర్తలో, లేకపోతే తల్లి కొడుకులో, తండ్రి కొడుకులో అలా వెళ్తుంటే, అయ్యో! అలా నాకు కూడా ఉంటే బావుండనిపిస్తుంది. కానీ ఉండగలడా? ఏమడ్డొస్తుందప్పుడు? ధనమే అడ్డొస్తుంది. ధనం లేదని అలా ఉన్నప్పుడు అది బాగోలేదు. కారులో ఉంటే బావుంటుంది అనుకుని ఆలోచించి ఎంతో కష్టపడి కారు కొనుక్కొని ఖరీదైన కారు కొనుక్కొని వ్యాపారాలు పెంచేసుకొని అన్నీ చేసుకున్నాక అలా ఉండాలనిపిస్తుంది. ఉండగలడా? అప్పుడేం అడ్డమొచ్చింది? ధనమే అడ్డొచ్చింది. చనిపోయేంత వరకు నీ నిజ స్వరూపాన్ని తెలుసుకోకుండా భగవంతుని కోసం గుడి, గోపురం తిరగడం, తీర్థయాత్రలు చేయడం కాదు ఐశ్వర్యం అంటే. మనం గుడికి వెళ్ళాలి. కానీ నువ్వేమిటి అని తెలుసుకోవడానికి వెళ్ళాలి. గుడికెళ్ళాం మనం అక్కడ రూ. 1,00,000 డొనేషన్ ఇచ్చాము. ఏదో ఇంకెక్కడికో వెళ్ళాము. తీర్థయాత్రలకెళ్ళాము. కానీ ఇవన్నీ చేసినా కూడా నువ్వేమిటి? నువ్వు శరీరమా? ఆత్మ? నువ్వేంటో నువ్వు తెలుసుకోగలగాలి. నీ నిజ స్వరూపం ఏంటి? ఈ శరీరం శాశ్వతం కాదు. ఆత్మే అన్నిటికీను. ఆత్మోన్నతిగా మనం ఏం చేయాలి? అనే విషయాలు తెలుసుకున్నప్పుడే అది ఐశ్వర్యం అవుతుందనమాట. వీళ్ళన్నిటిని జయించిన వాడే ఐశ్వర్యవంతుడు. ఈ కారణాలు భౌతిక వ్యసనాలు విషయాల మీద ప్రేమ, అభిమానం అన్నీ జయించగలిగినప్పుడే వాళ్ళే నిజంగా ఐశ్వర్యవంతులు. శరీరం ఎవరైనా విడిచిపెట్టవలసిందే. ఎవరైనా కూడా శరీరం విడిచిపెట్టాల్సిందే. పుట్టినవాడు మరణించక తప్పదు. మరణించిన వారు మళ్ళీ పుట్టక తప్పరు. ఆత్మ అవినాశి. ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు. కానీ ఉన్నదంతా ఈ శరీరానికే. అది తెలియక నేను, నాది అంటూ వ్యామోహానికి గురై బాధపడుతున్నారు అందరూ. ఈ జీవితంలో ఏ విధంగా ఆరోగ్యవంతునిగా జీవించాలో, ఏ విధంగా ఆనందంగా జీవించాలో, ఏ విధంగా ఐశ్వర్యవంతునిగా జీవించాలో, ఏ విధంగా ఆధ్యాత్మికంగా జ్ఞానంతో జీవించాలో తెలియచేసేదే యోగ సాధన. ఎవరు శరీరంతో ఉన్నంత వరకు ఏ విధంగానూ లోటుతో శరీరాన్ని వదలరాదు. ఇవన్నీ మనకి భగవద్గీత ఈ విషయాలన్నీ మనకు చెప్తుంది. ఎలా ఉండాలి? ఏం చేయాలి? అని ఒక్కసారి ఆ భగవద్గీత వినడానికి మనం ప్రయత్నిస్తే గనకైతే మనకి మనలో ఉన్న సమస్యలన్నీ, సందేహాలన్నీ ఒకటొకటిగా అన్నీ
ఆహ్, గాలికి మబ్బు చెదిరిపోయినట్టుగా చెదిరిపోతాయి. అందుకని మనం భగవద్గీతను ఎంతో శ్రద్ధతో కృష్ణుడి మీద నమ్మకంతో మనం వినడం ప్రారంభించామనుకోండి, ఆ భగవద్గీత మనకి అర్థమవుతుంది. మనం వినేటప్పుడు ఏదో చెప్తున్నారులే విందాంలే అని వింటే మనకి భగవద్గీత అర్థం కాదు. దేవాదేవుడు అర్థం కాడు. మనకి అంటే పూర్తిగా ఈవిడ చెప్పారు కాబట్టి దేవాదేవుడు అనేసుకోవాలా అనాలా వద్దు. మనకి కృష్ణుడు దేవుడు అని వింటున్నాం గదా! రాముడు, కృష్ణుడు అందరూ దేవుళ్ళని వింటున్నాం గదా! అలా కృష్ణుడు దేవుడే అనే ఉద్దేశం మనసులో పెట్టుకొని మనం భగవద్గీత విన్నామనుకోండి, అప్పుడు ఆ నమ్మకం మనకి పెరుగుతుంది. వాళ్ళు చెప్పే గురువులు చెప్పేది మనం శ్రద్ధగా శ్రీకృష్ణుడు ఒక దేవాదేవుడి గురించి మనకు చెప్తున్నారు అని మనం విన్నప్పుడు మనకి అందులో ఉన్న శ్రద్ధ పెరుగుతుంది. అలా కాకుండా వాళ్ళు వినమన్నారు కదా! విందాం మనం ఏం పోయింది ఇప్పుడు వింటే కృష్ణుడు భగవంతుడు అంటున్నారు కానీ కృష్ణుడు భగవంతుడిని ఎలా నమ్మమంటాం మనం? అందరితోటి పిల్లలతోటి ఆడాడు, గోపికలతో రాసలీలలు చేశాడు. ఇవన్నీ చేశాడు గదా! ఆ కృష్ణుడు ఆయన దేవుడంటే మనం నమ్మేద్దామా అనే భావంతో కాకుండా అది కూడా మనం అవతారాల్లో కృష్ణావతారం ఒకటుంది అంటే విష్ణుమూర్తి అవతారం అనుకున్నాం గదా! పోనీ మనకి భగవద్గీత నాలెడ్జ్, భాగవతం నాలెడ్జ్ లేనప్పుడు కూడా అవతారాల్లో ఒకటి కాబట్టి కృష్ణుడు ఒక దేవుడనే అనుకున్నాం గదా! అందుకని మనం భగవద్గీత క్లాసులు వింటున్నాం. భగవద్గీత గురించి వింటున్నాం. భగవంతుని గురించి వీళ్ళు చెప్తున్నారు. మనం భగవంతుని గురించి శ్రద్ధగా విందాము అనే విషయంలో గనక చెప్తే గనక వింటే గనకైతే మీకు ఆ భగవంతుని మీద నమ్మకం అది పెరుగుతుంది. హరే కృష్ణ. ఏదో 2 సెంటెన్స్‌లు చెప్తానని చాలా చెప్పేసాను. అయినా కూడా ఇందులో ఏదైనా మంచి జరిగితే ఇందాక చెప్పినట్లుగా అంతా శిక్షా గురువుల యొక్క అభిమానం, ప్రేమ, వాళ్ళ కరుణా కటాక్షాలు. హరే కృష్ణ, హరే కృష్ణ మంత్రం చేసుకొని ముగిద్దాము. ఈ ఇప్పటివరకు చెప్పిందంతా కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం చేస్తున్నాను. హరే కృష్ణ. ఇది చాలా పెద్దది 1 అవర్ ఎపిసోడ్ అయిపోయింది. మరి ఎంతమంది చూస్తారో, ఎంతమందికి నచ్చుతుందో. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే. మరొక్క మారు శిక్షా గురువులందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను. హరే కృష్ణ.